యెహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాలతో యెహోవాను స్తుతించుడి. 10 తంతలు స్వరమండములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపలో నిండియున్నది. యెహోవా వాక్కు ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్తరములను కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనను వెలవవలెను. ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారములు ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనులు ఆలోచనను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనను ఆయన నిష్ఫలముగా జయ్యును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పము తరతరములకు ఉండెను. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పిల్లలారా, చాలా సంతోషం. ఈ కీర్తన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్న తదుపరి మన మధ్యకు హైదరాబాద్ నుండి గతించిన కాలంలో ఒక మారు వచ్చారనుకుంటాండి. వచ్చారు కదండి. సహోదరులు సురేష్ గారు ఉన్నారు. వారు మనకు వాక్యం అందిస్తారు. చిన్నపాటి ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ 33వ కీర్తన ఈరోజు ధ్యానం నిమిత్తమై మాకు 11 వచనములు ఇచ్చారు. అందులో నాయన కొన్ని సత్యాలు మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా, మేము మరింత భక్తిలో నడుచున్నట్లుగా, మరింతగా నాయన నీ వాక్యం చేత ఆదరించబడినట్లుగా, సరిదిద్దబడినట్లుగా, హెచ్చరింపబడినట్లుగా మీరు మాతో మాట్లాడమని, మాట్లాడుతుండగా వినబుద్ధిని పుట్టించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు రాస్తా అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఇక్కడ నీతిమంతులారా అంటున్నాడు, యథార్థవంతులు అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము నీతిమంతులముగా, యథార్థవంతులముగా మనము ఉండవలసిన అవసరత చాలా ప్రధానమైనటువంటిది. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటూ
నీతి లేనటువంటి వారుగా, యథార్థత లేనటువంటి వారుగా, భయము లేనటువంటి వారుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మనమట నీతిమంతులు ఉండాలట, యథార్థవంతులుగా ఉండాలట. యథార్థవంతులకు ఏం చేయడం శోభస్కరమట? స్తుతి చేయుట. ఎవరికి స్తుతి చేయుట? దేవునికి. యథార్థవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే నేరుగా దేవుణ్ణి స్తుతిస్తారు. యథార్థత లేని వాళ్ళు ఏం చేస్తారనంటే మనుషులను స్తుతిస్తూ ఉంటారు, మనుషులను పొగుడుతూ ఉంటారు. అమ్మో మీరు అంతండి, మీరు ఇంతండి, మీరు అలాంటి వాళ్ళండి, మీరు ఇలాంటి వాళ్ళండి అని మనుషులను స్తుతించి, మనుషులను మెప్పించి, మనుషులను ఆధారం చేసుకుని దేవుని బిడ్డలారా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇంతకీ మనం మనుషులను మెప్పిస్తున్నామా, దేవుణ్ణి మెప్పిస్తున్నామా? దేవుణ్ణి మెప్పిస్తే ధన్యులుగా మిగులుతాం, మనుషులను మెప్పిస్తే మోసపోతాం. ఒక రోజున శత్రుత్వం పెరుగుద్ది, ఒక రోజున సమాధానం లేకుండా అయిపోద్ది. అందుకనే మనుషులను మెప్పించడానికి ప్రయత్నాలు చేయకూడదు. మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మెప్పించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. తదుపరి మనుష్యులను మనము వారు చేసిన ఉపకారములను బట్టి, వారు మనకు చూపిన మేలులను బట్టి, కృపలను బట్టి, వారి వెనకాలన్న దేవుని హస్తమును చూస్తూ వారికి కూడా మనము కృతజ్ఞులమై వారిని కూడా దేవుని బిడ్డలారా మనము హృదయపూర్వకంగా ఒకంతగా వారికి ధన్యవాదాలు తెలియచేయాలి. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి మనుష్యుల వైపు చూస్తే మాత్రం రాగల దినాలలో దేవుని బిడ్డలారా భయంకరమైన అంధకారంలో మునిగిపోతాం. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అందుకనే భక్తుడు అంటాడు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను దేవుని బిడ్డలారా. యోబు అనే భక్తుడు కనబడతా ఉంటాడు. యోబుకు అన్నీ పోయాయి, ఇక ఏమీ లేదు. శరీరంలో ఆరోగ్యం కూడా ఏమైపోయింది? సమస్తము పోయింది. అదే మన జీవితంలో ఏదైనా చిన్న కీడు చేస్తే చాలు, దేవుని సందుకు వస్తావు, కానీ దేవుని మీద ఎంతో అలిగి మరీ ఎక్కడికి వస్తావు? దేవుని సందుకు వస్తావు. అంతే తప్ప దేవుని మీద ప్రేమతో రావు. ఏదైనా చిన్న అనుకున్న పని జరగకపోతే ఏమొచ్చేది నీకు? అమ్మో మరి నీ భక్తి చాలా గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నట్లుగా దేవుని మీదే అలుగుతూ ప్రభు సన్నిధికి వస్తాం. యోబుకు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. తనకంటే చిన్నవారు తను నిందిస్తూ ఉన్నారు. అంతకుముందు దేవుని బిడ్డలారా ఆయన వస్తూ ఉంటే మార్గం అంతా చాలా ఖాళీ అయిపోయేది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు ఆయన వస్తున్న మార్గం గుండా ఉండేవారు కాదు, అంత గౌరవించేవారు. అలాంటి ఆయన ఒక్కసారిగా దేవుని బిడ్డలారా బికారిగా మారిపోయాడు. మారిపోతే అనుకున్నాడు, అపవాది అనుకుంది ఇక దేవుణ్ణి దూషిస్తాడు, దేవుణ్ణి అన్యాయస్తుడు అని ఒక మాట చెప్తాడు అన్నట్లుగా చూస్తూ ఉంది. కానీ సాతాను యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశములను యోబు దేవుని బిడ్డలారా పటాపంచలు చేస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఇది యథార్థవంతులకు శోభస్కరమంటే దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభువా నాకు ఎంత మంచి దేవుడు దొరికావు నాయన, ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చావు. ఈ సంవత్సరంలో మా ఇంటోడు ఆ పక్కోడు, ఈ పక్కోడు, వెనకాలోడు, ముందోడు అందరూ హాస్పిటల్లో పడుకుని సిలైన్లు ఎక్కించుకుని రోజులు హాస్పిటల్లో ఉన్నారు. కానీ నేను మాత్రం హాస్పిటల్లో లేని నాయన, నీకు స్తోత్రాలు నాయన అని స్తుతించడానికి నీకేం వస్తుంది? నోరు వస్తుంది. ప్రభువా బలహీనమైనప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఎంత గొప్ప దేవుడో నాయన, హాస్పిటల్లో ఉన్నా నన్ను సజీవుడిగా సజీవురాలుగా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు అనే సందర్భం నీకు ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి మేలులను చూస్తేనే నీకు స్తుతి వస్తుంది. కానీ యోబుకు తన జీవితంలో అన్నీ వికటించిన పరిస్థితులన్నీ ఓకుమ్మడిగా తన మీద దాడి చేసిన చివరిన అన్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఇది యథార్థవంతులకు ఉండేటటువంటి
అసలైన సిసలైన భక్తి అనుభవం, అది వారికి శోభస్కరమట. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇంకా అన్నాడు, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేదినంతయు నమ్మకమైనది. దేవునికి స్తోత్రాలు కలుగును. దేవుని సందుకు వచ్చేటండి మౌనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు రాజకీయ పార్టీ వాళ్ళు, అమ్మా 1000 రూపాయలు ఇస్తాం, పులిహోర ప్యాకెట్ ఇస్తాం, అమ్మ అన్నీ ఇస్తాం, మీకు మధ్యలో టిఫిన్లు ఎడతాం అంటే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి మధ్యలో కూర్చుని ఎవడో పలానా ఓడికే జై అంటే ఏమంటావు నువ్వు? అమ్మో ఎంత అరుస్తావో అక్కడ, నోరు ఎంత పెద్దది వస్తుందో నీకు. అదే దేవుని మందిరానికి వస్తే అసలు స్తోత్రం అంటే నాకెందుకులే అన్నట్టు చూస్తావు. దేని స్తోత్రాలు చెల్లించండి అమ్మా అంటే బాగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను నింపెదను. వాక్యం చేత నింపుతాడు, ఆత్మీయత చేత నింపుతాడు, పరిశుద్ధత చేత నింపుతాడు. దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని అందరి విశ్వాసము చేత నింపుతాడు, ఆరోగ్యము చేత నింపుతాడు, నీ ఆశలను తీర్చి నిన్ను నింపుతాడు. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలంటమ్మా? నోరు బాగుగా తెరవాలి. స్తోత్రాలు చెల్లించండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇంటికాడ. వాళ్ళ దెబ్బలాట్ల అరుపులు ఆ చివరి నుంచి ఈ చివరికి వినపడతాయి, ఈ చివరి నుంచి ఆ చివరికి వినపడతాయి. కానీ స్తోత్రం అంటే మాత్రం అసలు నోరు రాదు. నేను అనుకుంటా ఉంటాను, కొంతమందికి అపవాదిగాడు, నేను ఎక్కడో కానీ చూశాను ఒకసారి, టక టక మన డోర్ కొడుతున్నాడు భర్త. కొడతా ఉంటే భార్య గబగబా వెళ్ళి ప్లాస్టర్ తెచ్చుకుని ఎక్కడ వేసుకుంటుంది? నోటికి ప్లాస్టర్ వేసుకుంటుంది. నేను అనుకున్నాను భలే ఉంది ఇదేదో అనుకుని తీసేదానికి భర్త ఇలా తలుపు తీసి ఆ చెవులకి అయ్యో ఇలా పెట్టుకుని ఎక్కడికి వస్తుండమ్మా? ఆ ఇంట్లోకి వస్తున్నాడు అన్నమాట. అలాగా అపవాదిగాడు కొంతమందికి ప్లాస్టర్లు అతికించి ఎక్కడికి పంపిస్తున్నాడో మరి. విచిత్రం ఏంటి, ఇంటికాడ ఉంటే పెద్ద నోరు వస్తుంది, దేవుని మందిరానికి వస్తే నోరు రాదు. స్తోత్రాలు చెల్లించండి అమ్మా అంటే స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన్ను స్తుతించుట మనకు శోభస్కరము, మనకు ఆశీర్వాదకరము, అది మనకు ధన్యత. ఎలాగట? సితారా వాయిస్తూ 10 తంతుల స్వరమండలముతో నూతన కీర్తన, నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. దివంగత దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పిలుపునందుకుని ఆయన సంధికి ఎగినటువంటి ఒక ఆయన ఉండేవారు. ఆయన పాడారన్నమాట ఈ పాట. ఆయన పేరేదో మనం మర్చిపోయాను, కానీ ఆయన వ్రాసి పాడి అద్భుతమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఆయన రాసింది, అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. హల్లెలూయా. అలాంటి గొప్ప గొప్ప పాటలు అందించినటువంటి దైవజనుడు అన్నమాట. కనుక నూతన గీతం మన నోట ఏముండాలమ్మా? నూతన గీతం. అప్పుడప్పుడు ఏం నేర్చుకుంటూ ఉండాలి? పాటలు నేర్చుకుంటూ ఉండి ప్రభు మహిమార్థమై పాడాలి. కొంతమంది ఎలా పాడుతారంటే వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకోవడానికి ఏం చేస్తూ ఉంటారో పాడుతూ ఉంటారు. అలా పాడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో పాటలు దేవుడు మెచ్చాలి, దేవుడు ఆలకించాలి, దేవుడు శభాష్ అనిపించాలి. దేవుని మహిమ, దేవుని బిడ్డలారా, వారితో కలిసి పాడుతున్న వారిలో దేవుని బిడ్డలారా ఆ మహిమ కనబడాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అలా మనము పాడాలి. ఆ విధంగా ప్రభు కొరకు నూతనమైన పాటలు పాడాలి.
దేవుని బిడ్డలారా, పాడుతూ ఉంటే ప్రభు నామానికి ఎంత మహిమ కలుగుద్దో ఆ విధముగా ప్రభువును మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమట, దేవుని మాటట యథార్థమైనదట, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవుని మాట ఎలాంటిదటమ్మా? యథార్థమైనది, యథార్థమైనది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో భక్తుడు రాస్తూ ఉంటాడు, దేవుని బిడ్డలారా, చాలా ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆయన శాసనముల ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన ఉపదేశముల ద్వారా మానవునికి కలిగే ఉపయోగాలు, అది తీసుకుని వచ్చే దీవెనలు తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనదని భక్తుడు, దేవుని బిడ్డలారా, దాన్ని చూచి, రుచి చూచి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని, ప్రభావమును, అందులో ఉన్నటువంటి గొప్పతనమును ఒక కీర్తన ఎత్తి పాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఆయన మాట యథార్థమైనది. ఎంత యథార్థమైనదంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాముకు మాట ఇచ్చాడు, అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పాడు. ఎప్పటికీ ఆ మాట తప్పాడమ్మా? తప్పలా. ఎప్పటికీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా బ్రతకకపోయినా ఆ మాటను దేవుని బిడ్డలారా ఆయన నెరవేరుస్తూ, తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయన చిత్తమునకు, ఆయన యొక్క వాక్యమునకు, ఆయన పరిశుద్ధతకు తగిన వారిగా మనం బ్రతకకపోయినా, మనతో ఒక నిబంధన చేసి ఆ నిబంధనకు కట్టుబడి మనమంత నమ్మకస్తులము కాకపోయినా ఆయనే నమ్మకస్తుడిగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. గనుక ఆ దేవాది దేవుని కొరకు మనం బ్రతుకుదాం, ఆయనను కీర్తిద్దాం. శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు, దుఃఖములో, సంతోషంలో, అన్ని సందర్భములలో ఆయనను ఆరాధించి దైవ కృపను పొందుకుందాం. అలాంటి గొప్ప భాగ్యమును దేవుడు మనందరికి దాయిచేయును గాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్పదలిస్తే సాక్ష్యం చెప్పండి. ముఖ్యంగా మీకు దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను, రేపు కుమార్తె జ్యోతిని ఏం చేస్తున్నాం? పెండ్లి కుమార్తెని చేస్తున్నాం. ఎన్నింటికమ్మా? 10 గంటలకల్లా మీరందరూ వారి గృహం దగ్గరకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంగళవారం ప్రధానం జరుగుతోంది. ఇక అదే మెయిన్ కార్యక్రమం అమ్మ. తర్వాత మరలా ఇక మనకి ఏమి ఉండదు కనుక అదే రోజున అందరూ కలిసి అందరూ రావాలి, మీకు తెలియచేస్తారు వారు. కనుక బుధవారం కాకినాడలో వివాహం జరగబోతుంది. వాటి కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పదలిస్తే త్వరగా సాక్ష్యం చెప్పండి. దేవుడు కొందాలండి, పాస్టర్ గారు కొందాలండి, పాస్టర్ అమ్మ గారు కొందాలండి, సంఘం బిడ్డలు కొందాలండి, దూరాత్రం ప్రయాణం నుంచి వచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలండి. గతించిన 6 నుంచి 6 వరకు దేవుడు ఎంతగానో కాసి కాపాడాడండి. మా కోసం ప్రార్థన, సంఘం కోసం, మీకోసం ప్రార్థన చేస్తా. ఈ సెన్సాషన్ దేవుడు దీవించిన గాక. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. ఇక పోయిన 6 నుంచి వారం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడారండి. నా ఫాలో అవసే మట్టుకు చాలా గట్టిగా లాగేస్తుందండి బాబు. మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, మీ అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడు నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలండి. సంఘ బిడ్డలకు వందనాలండి. గతించిన వారం నుంచి వారం వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడారండి. నా కుటుంబం పట్ల నా గురించి ప్రార్థన చేయండి. అలాగే జ్యోతి వివాహం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ కాకినాడ వెళ్ళిచుండగా రాకపోకల్లో తోడేయండి. లేక మీ అందరి సంఘం అంతా, సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి
హర్షము నింపెను మృంగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను రూపింపబడుచున్నాయే ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ఇక ఆలస్యం చేయవద్దు. కొంతమంది చిన్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఎదురుకు వచ్చేసేయండి. ఇక్కడ ఖాళీగా ఉంది. ఎవరైనా ఇక్కడ ఎదురు ఖాళీగా ఉంది. యవనస్తులు కొద్దిమంది లోపలికి వచ్చేసేయండి. బయట కూర్చొని మీటింగులు పెట్టకండి ఎవరు. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు యవనస్తులు దయచేసి గమనించండి. సెల్ ఫోన్ లోపల పెట్టండి. సెల్ ఫోన్లు అట్టుకుని అయ్యట్టుకుని అటు ఇటు తిరిగేస్తూ మీరు అలా ఉండడం మంచిది కాదు. కనుక జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చాం కనుక ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మీరున్న అవసరమైతే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు సహోదరులు సురేష్ గారు మన మధ్యకు వచ్చారు. వారిని లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఇక ఆలస్యం చేయం. దేవుని యొక్క సేవకునికి వాక్యానికి సమయాన్ని అందిస్తూ ఉన్నాం. కడు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రైజ్ ద లార్డ్. కొంచెం నా గొంతు ఇబ్బంది పెడుతుంది, కొంచెం భరించండి. అసలు బాగాలేదు నాకు. నేను యాక్చువల్గా గతంలో ఒకసారి వచ్చాను. నా పేరు సురేష్. అయ్యగారి పేరు దేవుడు నాకు పెట్టాడు. బట్ అయ్యగారు అంత గొప్పవాడిని కాదు నేను. సో నేను హైదరాబాద్లో, అంటే మాది పాలకొల్లు అండి. మా నాన్నగారు చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను ఉద్యోగం నిమిత్తము. లాస్ట్ ఇయర్ నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది జాబ్ నిమిత్తం. ఇప్పుడు బెంగళూరులోనే ఉంటున్నాను. సంక్రాంతి సెలవులు కానీ నేను ఇక్కడికి వస్తాను, కానీ పేరు సంక్రాంతి సెలవులు కానీ ఇక్కడ మందిరాల్లో గడపడానికి వస్తాను. దేవుడు కరుణాకరయ్య గారి ద్వారా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. సో మీ సంఘ కాపరి గారిని బట్టి, పాస్టమ్ గారిని బట్టి, మీ సంఘస్థులను బట్టి వందనాలండి. మీ ముందు నిలవటానికి నాకు ఏ యోగ్యత అర్హత లేదు, కానీ ప్రభు కృపను బట్టి ప్రభు ఈ దినాన నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేవునికి స్తోత్రం. మీ సంఘంలో అందరూ సంతోషంగా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఓకే. సో దేవుడు ముఖ్యంగా మీ ముందు నన్ను నిలవబెట్టుకొని వాడుకుంటున్నందుకు ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను.
నేను త్వరగానే ముగిస్తాను. ముఖ్యంగా కొన్ని విషయాల్లో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా యవ్వని బిడ్డలు. నీ పేరేంటి తమ్ముడు? సాత్విక్. ఏజ్ 21. సో ఈ ఈ ఏజ్లోనే నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతుండేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇదివరకు నేను చదువుకున్న సమయంలో నాకు రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. అంత అంటే క్లోజ్డ్గా పెరిగేవాళ్ళం. ఇల్లు, అమ్మ, నాన్న, స్కూలు తప్ప ఇంకేం తెలిసేది కాదు. సో అలాంటి టైంలో నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్లో పడేసినప్పుడు చదువుకోవడానికి అక్కడ ఒక సేవకుల కుటుంబం పరిచయం అవడం జరిగిందండి. వారిద్దరు డాక్టర్స్ యాక్చువల్గా. మీకు తెలిసే ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ లిబియా. అప్పుడు లిబియా. సో గడాఫీ అని ఒక నాయకుడు ఉండేవాడు. సో వాళ్ళ దగ్గర డాక్టర్స్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు అంటే గవర్నమెంట్ రాజరికంలో వాళ్ళు డాక్టర్స్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ప్రభు పిలుపుని అందుకొని ఇద్దరు కూడా వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టి సేవకు వచ్చేసారు. కంప్లీట్గా సేవకు వచ్చేసారు. ఆ కుటుంబం నాకు పరిచయం అవడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. దేవునిలో నన్ను బాగా నిలవబెట్టిన వ్యక్తులు. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే కాలేజ్ అయిపోయిన వెంటనే, అప్పుడు డబ్బులు కూడా పెద్దగా ఉండేవి కాదు కదండి. బస్ టికెట్ ₹2 యాక్చువల్గా. ₹2 లేక ఏం చేసేవాళ్ళం అంటే మా స్నేహితుడి దగ్గర ఒకటి దగ్గర సైకిల్ తెచ్చుకొని ఆ సైకిల్ మీద రోజు సాయంత్రం చర్చికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మా స్నేహితుడు నేను ఇద్దరం వెళ్ళేటప్పుడు ఆయన తొక్కాలి, వచ్చేటప్పుడు నేను తొక్కాలి. సో సైకిల్ తొక్కుని మందిరానికి వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళం, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. వాక్యం చదువుకొని వాక్యం కొద్దిసేపు మాకు తెలిసిన విధంగా మేము ధ్యానం చేస్తూ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. వారి అబ్బాయి జాన్ అని సేమ్ నా ఏజ్లోనే ఉంటాడు. ఆయన మమ్మల్ని బాగా నిలబెట్టాడు దేవునిలో. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, యవ్వనస్తులు ముఖ్యంగా 16 నుంచి 20-25 మధ్యలో ఉన్న యవ్వనస్తులు దేవునిలో గడపగలిగితే అండి, ఎంత ఎక్కువ గడపగలిగితే అండి అంత ఎక్కువ కాలం దేవునిలో మీరు స్థిరంగా ఉండటానికి అది ఒక పునాది అంటాను. నేను ఆత్మీయంగా చాలాసార్లు పడిపోయాను, చాలాసార్లు తప్పిపోయాను. కానీ మరలా ఎప్పుడైతే నాలో యవ్వన ప్రాయంలో వేసినటువంటి విత్తనం ఉంది చూసారా, ఆ పునాది ఉంది చూసారా, ఆ పునాది ఈ రోజు వరకు నేను మళ్ళీ నిలవబడ్డానికి బలం ఇచ్చింది, మరలా నిలవబడ్డానికి శక్తి ఇచ్చింది. అది దేవుని మహాకృప. సో యవ్వన ప్రాయంలో చాలామంది ఇప్పుడు నేను సంస్థల పేర్లు చెప్పను కానీ కొన్ని సంస్థలు ఆదివారం కూడా క్లాసెస్ పెడతారు, ఆదివారం కూడా చదవమంటారు, ఆదివారం కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్లు ఇస్తారు. నా జీవితంలో ప్రత్యక్షంగా నేను అనుభవించిందండి. ఆదివారం సంఘం ఎగ్గొట్టి, ఆదివారం ఏదన్నా పరిచర్య ఉంటే ఖాళీ లేదని చెప్పి ఎగ్గొట్టి, నేను పనికి వెళ్ళిన రోజు 8-10 గంటలైనా ఆ పని కంప్లీట్ అవ్వదు, ఆ వర్క్ కంప్లీట్ అవ్వదు. అది ఆ వర్క్ ఎగ్గొట్టి మందిరానికి వచ్చి ఈ పని ముగించుకొని పరిగెత్తుకుని ఆ వర్క్ చేస్తే అది 6 గంటల వరకు అరగంటలో అవుతుంది. నా జీవితంలో నేను అనేక సార్లు అనుభవించినటువంటి సాక్ష్యం అండి ఇది. ఇవి కథలు కాదు, ఇవి నా జీవితంలో నేను ప్రత్యక్షంగా అనుభవించినవి. కొన్నిసార్లు టెన్షన్ అనమాట, ఈ వర్క్ అవ్వదు. ఇప్పుడు మందిరానికి వెళ్తే ఒక 2 గంటలు టైం అయిపోతుంది, అక్కడ ఈ 2 గంటలు ఈ వర్క్ ఫినిష్ చేద్దామని మందిరం ఎగ్గొట్టి లేదంటే దేవుని పని ఎగ్గొట్టి ఆ వర్క్కి వెళ్తే అది అవ్వదు, అయ్యేది కాదు. సో ఏం కాదులే, ఏదో దేవుడు మార్గం తెరుస్తాడు, పోనీ వర్క్ అవ్వకపోతే రేపు వాళ్ళు ఏదో కన్సిడర్ చేస్తారులే అనుకుంటే ఒక్కొక్క రోజు ఆ వర్క్ అవ్వకపోయినా ఆ వర్క్ అసైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు అవ్వలేదని నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. సో అలా దేవుడు చాలాసార్లు నా జీవితంలో మేలు చేశాడు. యవ్వనస్తులకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రభు ఆశీర్వాదంతో ఉన్న కెరీర్ ఫలిస్తుంది, ఎప్పటికీ ఫలిస్తుంది. దానికి నేనే సాక్ష్యము. లక్షలు సంపాదిస్తున్నావు అన్నా అని ఎవరు అడగొద్దు, నేను లక్షలు సంపాదించట్లేదు కానీ ప్రభువులో చాలా ఆనందంగా ఉన్నాను. నా అకౌంట్లో డబ్బులు ఎప్పుడూ ఉండవు కానీ ప్రభువులో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఒక ఉద్యోగం ఉంది, దేవుడు సఫిషియెంట్గా డబ్బులు ఇస్తున్నాడు, నేను నా పనులు చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి కూడా సహాయం చేయగలిగిన స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా నేను టాలెంటెడ్ అని కాదు, నేను స్కూల్లో ర్యాంకర్ని ఏం కాదు, ర్యాంక్ స్టూడెంట్ని ఏం కాదు, కానీ
ప్రభు కృపను బట్టి నా కష్టము, ఆయన కృప ఈ రెండు కలిసి నన్ను ఈరోజు నిలబెట్టింది. మరి ముఖ్యంగా యవనస్తులుగా చెప్పేది, మీ సమయాన్ని ప్రభువులో వెచ్చిస్తే మీ జీవిత కాలము ప్రభు మీతో ఉంటాడు. మీ శ్రమలో, మీరు పడిపోయిన స్థితిలో, మీరు తప్పిపోతున్న స్థితిలో, మీరు నిలవబడలేకపోతున్న స్థితిలో దేవుడు మీతో ఉంటాడు. మనుషులు ఈ దినాన ఉంటారు, రేపు ఉంటారో లేదో తెలియదు, కానీ దేవుడు ప్రభువా అని పిలిస్తే మీ పక్కనే ఉంటాడు. మీరు అనుభవించగలిగితే ఆయన సన్నిధి ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నాకు ఏ సమస్య వచ్చినా పరిగెత్తను ఎక్కడికి, దేవుడు పక్కనే ఉన్నాడని అనుకొని అడుగుతూ ఉంటా, దేవా ఈ సమస్య వచ్చింది ఎందుకు ఇచ్చావని అడగను, ఈ సమస్య గుండా నేను ఎలా వెళ్ళాలని అడుగుతా. ఎందుకంటే ఇవాళ చాలా వింటున్నారు కదా, ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే కేవలం ఆశీర్వాదాల గురించే మాట్లాడే సువార్త. నువ్వు మందిరానికి రామ్మా, నీ అప్పులు తీరిపోతాయి. నువ్వు మందిరానికి రామ్మా, నీ బిడ్డలకు వివాహం అవుతాయి. నువ్వు మందిరానికి రామ్మా, నీకు ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ వస్తాయండి, కానీ దీనికి ముందు ఒక మాట ఉంది, ఆ మాట చెప్పరు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికితే ఏం వెతకాలండి? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికితే సమస్తం ఇస్తానన్నాడు. ఈ మొదటిది మాస్క్ చేసేసి, ఈ మొదటిది కప్పేసి, ఈ రెండోది మాత్రం, అమ్మ నువ్వు ఇక్కడికి రా, నీకు అది వస్తుంది. అమ్మ నువ్వు ఇక్కడికి రా, ఇది వస్తుంది. తమ్ముడు నువ్వు ఇక్కడికి రా, నీకు ఇది వస్తుంది. రావండి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికితేనే ఇవి వస్తాయండి. స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎవరన్నా ఆ సువార్త చెబితే దానికి ముందు ఒకటి ఉందయ్యా అని చెప్పి మీరే చెప్పండి వారికి. ఓకే అండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా సరే అండి, మీరు ట్రైన్ ఎక్కాలంటే ఏం కావాలండి? ఒక టికెట్ కావాలి. నేను పన్ను కట్టాను కదా, నేను ట్రైన్ ఎక్కుతానంటే కుదరదండి. అలాగే దేవుని రాజ్యానికి కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి. ఏం చేయాలి? ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను మనం పాటిస్తే మనము ఆయన ఇచ్చిన ప్రతివి పొందుకోగలుగుతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులందరూ, ఇక్కడ యవనస్తులైన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా యవనస్తుని అనుకుంటాను. మనం అందరం యవనస్తులమే, వీళ్ళందరూ ముసలోళ్ళు ఏం కాదు. మీరు అందరూ కూడా హృదయంలో యవనస్తులే. మీరు ప్రార్థన చేయగలరు, మీరు మోకాళ్ళు ఉండగలరు, పాటలు పాడగలరు, దేవుణ్ణి స్తుతించగలరు. సో మనం అందరం యవనస్తులమే. సో దేవునిలో మీ సమయాన్ని వెచ్చించండి, ఆ సమయం వృధాగా పోదండి. దేవునిలో మీ తలాంతులను వెచ్చించండి, అవి ఎక్కడికి వృధాగా పోవండి. అవి ఆశీర్వాదంలాగా మీకు వస్తాయి. మీరు లోక సంబంధమైన ఆశీర్వాదంతో పోల్చుకోవద్దండి. నాకు డబ్బు లేదండి, నాకు బిల్డింగ్లు లేవు, నాకు చూసే ఉంటారు నేను బైక్ మీదే వచ్చాను. సో నాకు వాటన్నిటిలో నేను ఆనందించే కన్నా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను చూసారా, దీనికి ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో ఆ మెట్టులోకి ప్రభువారు తీసుకెళ్తారు. ఎప్పుడు తీసుకెళ్తారు అంటే ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉంటే తీసుకెళ్తారండి. మందిరంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి వస్తూ, ఇంకా మందిరం అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకెళ్ళి అల్మర్లో పెట్టేసి లాక్ చేసేస్తే ఏం కాదండి. ఇక్కడ విత్తినటువంటి ఆహారము నెమరు వేస్తూ ఉండాలి. వారమంతా అయ్యగారు చెప్పిన వాక్యాన్ని వారమంతా నెమరు వేస్తూ ఉండాలి. మన జీవితాల్లో దాన్ని అన్వయించుకోవాలి, మన జీవితాల్లో దాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు అది ఫలిస్తుందండి. ఒక విత్తనం వేసేసి వదిలేస్తే ఫలించేస్తుందండి? ఏం చేయాలి? దానికి రోజు నీరు పెట్టాలి, దానికి అవసరమైతే చుట్టూ అన్నీ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ చేయాలి, అప్పుడు అది ఫలిస్తుంది. సో అలాగే అయ్యగారు విత్తినటువంటి వాక్యము, దేవుడు మాట్లాడినటువంటి మాట మనలో విత్తబడినప్పుడు దాన్ని అలా వదిలిపెట్టకుండా దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది నాతో ఎందుకు మాట్లాడావు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఇది నన్ను ఈ మాటను నా జీవితంలో ఎలా నెరవేర్చబోతున్నావు ప్రభువా అని అడుగుతూ ఉండాలి. సో ఎవరైనా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి? సరే ఫ్రెండ్స్ అనుకుందాం. మీ పేర్లు చెప్పండి. పద్మ గారు, మీ పేరండి? లక్ష్మి గారు. పద్మ గారు, లక్ష్మి గారు రోజు మాట్లాడుకుంటా ఉన్నారు అండి. అప్పుడు ఏమవుతుంది? కొంతకాలానికి పద్మ గారి గురించి లక్ష్మి గారికి పూర్తిగా తెలుస్తుంది, లక్ష్మి గారి గురించి పద్మ గారికి పూర్తిగా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? పద్మ గారికి ఇష్టం లేని పనులు లక్ష్మి గారు చేయరు, లక్ష్మి గారికి ఇష్టం లేని పనులు పద్మ గారు చేయరు. అలాగే దేవునితో నిత్యం మనం కొనసాగుతూ ఉంటే దేవుడు మన మీద అధికారిగా ఉంటానంటలేదండి, మన స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. దేవుడు మన సహవాసిగా ఉంటానంటున్నాడు. యాక్చువల్గా
దేవుడు మనిషిని సృష్టించుకున్నది కూడా మనతో సహవాసం చేయడానికి సృష్టించుకున్నాడు, అంతేగాని మన మీద అధికారిగా ఉండడానికి కాదు. సో అప్పుడు పద్మగారు లక్ష్మి గారి రిలేషన్ మంచి స్నేహం బాగా పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? పద్మగారికి ఏదైనా కష్టం వస్తే ఇదిగో ఇది తీసుకో, నా దగ్గర ఉంది, నేను ఈ సహాయం చేస్తాను. సో దేవుడు కూడా అండి మన స్నేహితుని వలె మన కష్టంలో, మన ఇబ్బందిలో, మన శ్రమలో, మన ప్రతి అవసరతలో మనతో తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే నాతో దేవుడు మాట్లాడతాడని నేను అనుకుంటాను, ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఆయన మాట్లాడతాడా లేదా అనేది పక్కన పెడితే నేను మాట్లాడుతుంటాను ఆయనతో. సో ఆయన నుంచి కూడా నాకు సమాధానం వస్తుందని నేను నమ్ముతాను. సో మీరు కూడా, నా స్నేహితుడు నా పక్కనే ఉన్నాడు, టెస్ట్ చేయండి. ఇవాళ సురేష్ అనే ఒక కుర్రోడు వచ్చాడు, కుర్రోడు కాదు సురేష్ అనే ఒక ఆయన వచ్చాడు, దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడతాడా అని అన్నాడు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడతావు అని టెస్ట్ చేయండి. నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం అండి. నమ్మండి, దేవుడు మాట్లాడతాడు మీతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దామండి. వాక్య భాగంలోనికి వెళ్దామండి. త్వరగానే పంపిస్తాను నేను. యోహాను సువార్త 2వ అధ్యాయం అండి. సెయింట్ జాన్ 2nd చాప్టర్ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివండి. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పిన తెయ్యుడనెను. యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 దోముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపమని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి వింది ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిరి. పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన్ని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి రసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పెను. చాలండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు అందరికీ తెలిసిన వాక్యం అండి. యాక్చువల్గా నేనైతే యేసు జన్మ విధానం గురించి చెబుదామని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ప్రభువారు బాగా బోర్ కొట్టేసి ఉంటుంది కదా మీకు. డిసెంబర్ అంతా యేసు జన్మ విధానం విని 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 బోర్ కొట్టేసి ఉంటుంది. సో నేను ఈ వాక్యాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు అందరికీ తెలుసు, గతంలో ఈ వాక్యం మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను బయటకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ గలిలయలో ఒక కానాను అనే ఊరిలో ఒక వివాహం జరిగిందండి. వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక లోటు ఉందని మరియమ్మ గారు గుర్తించారు. సో అక్కడ ఏమైంది అంటే, వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ఆ విందు ప్రధానికి, లేదంటే ఆ విందు చేస్తున్న వాళ్ళకి అది ఒక అవమానకరమైన విషయం కదండి. సో దాన్ని, ఆ అవమానం జరగకుండా ఉండాలని చెప్పి మరియమ్మ గారు వచ్చి ప్రభువారిని అడగడం జరిగింది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని. ఆయన అంటూ ఉన్నారు, అమ్మ నీతో నాకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటున్నారు. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన జీవితంలో ప్రభువారు ఉన్నప్పుడు కూడా ఒక లోటు అనేది ఉంటుందండి. ఏమండి, ఇక్కడ ప్రభువారు ఉన్నారా? వివాహంలో ఉన్నారు, కానీ ప్రభువారు ఉన్నప్పుడు అన్నీ అరేంజ్ అయిపోయినాయా? ఒక లోటు అనేది కనపడతా ఉంది. సో మన జీవితంలో ఒక లోటు అనేది ఉంటుంది. సో ఆ లోటు ఉన్నప్పుడు మనం పరిగెత్తిపోయి ప్రభువుకి చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరియ గారు అదే చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఒక లోటు వచ్చింది, ఇది చూడు నాయనా అని చెప్తున్నారు. సో మనం దేవుని సన్నిధిలో, మన జీవితంలో ఒక లోటు ఉన్నప్పుడు ఆయన సన్నిధులకి తీసుకెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ ప్రభువారు ఏమంటున్నారు? ఆమె చెప్పగానే, మరియమ్మ గారు వచ్చి చెప్పగానే, ఓకే నేను చేసేస్తాను అని అన్నారా? ఏమన్నారండి?
నా సమయం ఇంకను రాలేదన్నారు. సో మనము మన జీవితంలో ఒక లోటు వచ్చినప్పుడు తమ్ముడు పేరేంటి తమ్ముడిది? సాత్విక్. సాత్విక్ అనుకున్నాడు, నేను ఇంజనీరింగ్లో ఇక్కడ స్వర్ణాంధ్ర కాలేజ్లో నాకు సీట్ కొట్టాలి ఈ సంవత్సరం అనుకున్నాడు. దేవునికి అడిగాడు, దేవా నాకు స్వర్ణాంధ్ర కాలేజీలో నాకు సీట్ కావాలని అడిగాడు. అడిగితే దేవుడు ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేశాడు తమ్ముడు? దేవా నాకు కుదరదు ఇవ్వాలి అన్నాడు. అయినా సరే దేవుడు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే దేవుని కొరకు నిరీక్షించాలనేది మనకి ఈ వచనం చెబుతుంది. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అంటున్నారు ప్రభువు. అంటే దేవుని సన్నిధికి ఒక సమస్యను తీసుకెళ్ళడం వరకే మన పని, అంతేగాని ఆయన్ని గైడ్ చేయకూడదు. దేవా ఈ స్వర్ణాంధ్ర కాలేజీలో నాకు సీట్ వస్తే, నేను 4 years కంప్లీట్ చేసేస్తే, నా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చేస్తే, నేను బెంగళూరులో జాబ్ చేసేస్తే 2 కోట్లు కట్నం వచ్చేస్తుంది. సో పెళ్ళి అయిపోతుంది, 2 కోట్లు కట్నం. ఇది కాదు ప్రణాళిక. దేవుడి ప్రణాళిక ఏముందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన విజ్ఞాపనలు, మన అవసరతలు ఆయనకి తెలుసు. కానీ అక్కడ కానాను వివాహంలో విందులో ద్రాక్షరసము లోటు అయ్యిందని ప్రభువారికి తెలియదండి? తెలుసు. అంటే మన జీవితంలో ఒక సమస్య మనల్ని ఏలుబడి చేస్తుందని, ఒక లోటు వస్తుందని ప్రభువారికి తెలుసు. కానీ మన పని ఏంటంటే ప్రభువు వద్దకి తీసుకొని వెళ్ళడం, ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళడం మన పని. సో తమ్ముడు ప్రార్థన చేశాడు, నాకు సీట్ కావాలని. రాలేదు అంటే ప్రభువారు అశక్తిమంతుడా? అంటే చేయలేని వ్యక్తా? దేవునికి స్తోత్రం చెప్పాలి. చేయలేని వ్యక్తి కాదు. ఆ సమయంలో శ్రేష్టమైనది ఉందేమో, ఆ సమయంలో అది తమ్ముడికి మంచిది కాదేమో. సో అలాగే మన జీవితాల్లో మనం చెప్తూ ఉంటాం, నాకు ఇది జరిగితే ఇది చాలా మంచిది అయిపోతుంది ప్రభువా, నాకు ఇది ఇస్తే చాలా మంచిది అయిపోతుంది ప్రభువా. మేబీ అది మంచిది అవ్వచ్చు. ఎప్పుడు మంచిది? మన కండ్లతో, మన జ్ఞానంతో, మన తెలివితో చూస్తున్నప్పుడు అది మనకి మంచిదిగా కనిపించవచ్చు. కానీ ప్రభువు మనకన్నా ఉన్నతమైన జ్ఞానం కలిగినవాడు. ఏం కలిగినవాడు అండి? ఉన్నతమైన జ్ఞానం కలిగినవాడు, ఉన్నతమైన ప్రణాళికలు కలిగినవాడు కదండి. ప్రభువారు మనకన్నా ఉన్నతమైన ప్రణాళికలు. ఆయన ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉన్నాయంట? ఆకాశం అంత ఉన్నతంగా ఉన్నాయంట. ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందండి? తెలీదు ఎవరికి, అది వెళ్తానే ఉంటుంది. సో అంత ఎత్తైన ప్రణాళికలు మన ఎడల కలిగి ఉన్నారు. నా ఎడల కలిగి ఉన్నారండి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఆ ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇక్కడ లేని అనేకులు మనకు తెలుసు కదండి, ఈ ప్రాంతంలో లేని అనేకులు మనకు తెలుసు. వారి ఎడల కూడా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ మనము మన ఎడల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో మనం గుర్తెరగగలం. ఎందుకు అంటే ప్రభు కృపను బట్టి మనం ప్రార్థిస్తే ఆయన మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో చెబుతారండి. సో ఈ క్షణంలో మనం ప్రార్థన చేసింది అవ్వలేదు అని మనం ఏమీ డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. మనం ప్రార్థన చేసి ఆయనకి విడిచిపెడితే ఆయన చేసుకుంటూ వెళ్ళే దేవుడుగా ఉన్నాడు. మనం అడిగిన దానికన్నా ఉన్నతమైనది మనకి ఆయన ఇవ్వాలని అనుకుంటారు. మన బిడ్డలు ఉంటారు కదండి, మన బిడ్డలు మనల్ని ఏదో చిన్నది ఒక 10 రూపాయలు పెట్టి ఏదో కొనిపెట్టమన్నారు. మనం ఏమనుకుంటాం? 10 రూపాయలు ఎందుకు, చీప్గాను కొంచెం మంచిది కొనాలనుకుంటామా? లేదు రూపాయిది కొనాలనుకుంటామా? మంచిది కొనాలనుకుంటాం, శ్రేష్టమైనది కొనాలనుకుంటాం. అలాగే దేవుడు చాలామంది యవ్వన బిడ్డలు నా దగ్గర కంప్లైంట్ చేసేది ఇదే, అన్న నాకు ఏం చేశాడన్నా ప్రభువు అని, అన్న నాకు నేను అడిగింది ఇవ్వలేదన్నా ప్రభువు అని. సో నేను ఒకటే చెప్తాను ఆ యవనస్తులకి అందరికీ ఇదే స్టోరీ చెప్తాను, బోరు కొట్టినా కూడా ఇదే స్టోరీ చెప్తాను మళ్ళీ. ఏంటి అంటే ఒక చిన్న బిడ్డ ఉంది, బయట చాలా చిన్న బిడ్డలు ఉన్నారు కదండి, చిన్న బిడ్డ ఉంది. ఆ చిన్న బిడ్డని ఆడుకోమని కింద విడిచిపెట్టినప్పుడు అక్కడ మకమకలాడుతున్న పొయ్యి ఉంది, అందులో నిప్పులు ఉన్నాయి. వీడికి ఆ నిప్పులు చాలా అందంగా కనపడుతున్నాయి, వాటితో ఆడుకోవాలని ఇష్టపడుతున్నాడు. వెళ్తున్నాడు అక్కడికి, తల్లి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడుతుంది. మళ్ళీ కొద్దిసేపు ఏడ్చి మళ్ళీ కొద్దిసేపు అక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ తీసుకొచ్చి పెడుతోంది. వీడి దృష్టిలో, ఈ బాబు దృష్టిలో అది మకమకలాడుచున్న నిప్పు అని తెలియదు, అది పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది అని తెలియదు. మన స్థితి కూడా ప్రభు జ్ఞానం ముందు అంతేనండి. మనం ఒకటి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు అంటే దానిలో ఏదో నష్టం ఉన్నది, దానిలో ఏదో ప్రమాదం ఉన్నది, దానిలో దేవుని ప్రణాళిక లేదు అని మనం గుర్తెరిగి మనం ఓర్పుతో ఓపికతో ఎదురు చూసినప్పుడు కింద కార్యాలు జరుగుతాయి. చూద్దామండి ఏం జరిగింది అనేది.
6వ వచనం అండి. యూదుల శుద్ధి యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరండి. సో మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు వినలేదు అని అనుకోకుండా మనము కొనసాగుతూ ఉంటే ఆయన ఒక మార్గం ధరుస్తాడు. ఇక్కడ 6 రాతి బాణలు ఉంచబడ్డాయంటండి. వివాహంలో 6 రాతి బాణలు ఉంచబడ్డాయంట. ఆ 6 రాతి బాణల్ని నీళ్లతో నింపమన్నాడంట. జనరల్గా ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన అని అనుకుంటాం. సో నేను స్వర్ణాంధ్ర కాలేజీలో సీట్ అడిగితే ఈయన వేరే ఏదో మాట్లాడుతున్నాడు ఏంటో అనుకుంటున్నాడు సాత్విక్. కానీ సరే వేరే ఏదో మాట్లాడాడు, దానిని చేద్దాం అనుకునే ఆ విల్లింగ్నెస్, ఆ విధేయత, ఆ లోబడే తనము మనలో ఎంత ఉంది అనేది పరీక్షించడానికి దేవుడు ఇక్కడ మనల్ని అడిగింది ఇవ్వకుండా కొంతకాలం దాన్ని ఆపుతాడు. సో మన జీవితంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక శ్రమ, మనం ఒక కన్నీరు, లేకపోతే మనం ఒక అవసరత దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు మన స్థితిగతులను, మన పరిస్థితులను తెలుసుకోవటానికి, మనం ఎంత విశ్వాసంగా ఉంటామో, ఎంత విధేయులుగా ఉంటామో తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పాలకోలు వెళ్ళడానికి చాలా దారులు ఉంటాయి. జనరల్గా అందరూ ఏ దారిన ఇష్టపడతారు? షార్ట్ కట్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ప్రభువారు ఏమన్నారు? తిరిగి వెళ్ళండి అన్నారు అనుకుందాం. ఇలా తిరిగి వెళ్ళండి అన్నారు అనుకుందాం. మనం ఏం చెప్తాం? అయ్యో ప్రభువా నీకు తెలియదు, ఈ దారిలో నేను చిన్నప్పటి నుంచి ఈ దారిలోనే వెళ్తున్నాను, ఇది షార్ట్ కట్, ఇలా వెళ్ళడమే శ్రేయస్కరం అని మనం చెప్పకుండా, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి ఇది ఏమంటారు, ఇది దూరం ఎక్కువైనా కూడా ఆ దారిలోనే వెళ్తాను ప్రభువా అని మనం విధేయత చూపిస్తామా? లేదంటే కాదు ప్రభు అని వ్యాజ్యమాడి మనం ఈ దారిలోనే వెళ్తామా అనేది ప్రభు పరీక్షిస్తుంటాడు. ఇక్కడ అదే జరగబోతా ఉంది. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినప్పుడు వాటిని నీళ్లతో నింపుడి అని అన్నాడు ప్రభు. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని మరియ గారు చెబితే ఈయన నీళ్ల గురించి చూస్తున్నాడు ఏంటి అని అనుకోలేదు. వాళ్ళు కింద అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వాసులో కాదో మనకి ఇక్కడ చెప్పబడలేదు, కానీ చాలా అమితమైనటువంటి విశ్వాసం చూపించారు. ఏం చేశారండి వాళ్ళు? వాటిని అంచుల మట్టుకు నింపేశారంట అండి. సగం సగం కూడా కాదు, అంచుల మట్టుకు నింపేశారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఈయన నీళ్లు నింపమంటున్నాడు. అసలు సంబంధమే లేదు కదా అని ఈ ఆలోచనలు, ఈ తలంపులు పెట్టుకోలేదు. దేవుడు ఒక పని చెప్పినప్పుడు, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి సంపూర్ణమైన ఏం చూపించారండి? ఏం చూపించారు? విధేయత. చెప్పండి, విధేయత, ఒబీడియన్స్, కంప్లీట్ ఒబీడియన్స్ చూపించారు. ప్రభు చెప్పాడు, చేస్తాం అంతే. అది ఏంటి అనేది మాకు అనవసరం. ప్రభు చెప్పాడు, ఏం చేస్తాం? చేస్తాం. సో కంప్లీట్ ఒబీడియన్స్ మనం చూపించినప్పుడు యాక్చువల్గా వాళ్ళ తెలివితో ఆలోచిస్తే, వాళ్ళ తెలివి కాదు, మనం కూడా మన తెలివితో ఆలోచిస్తే అక్కడ కావాల్సింది ఏంటి? ద్రాక్షరసం. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆ కింద వచనాలు చదవకపోతే, మన క్రైస్తవులంగా కొత్త అయితే ఆ పైన వచనం చదివినప్పుడు ఏమనుకుంటాం? దేవుడు ఏదో ప్రార్థన చేసి ఆకాశం తట్టు చూసి ద్రాక్షరసాన్ని కురిపిస్తాడు అని అనుకుంటామా? నేనైతే అలాగ అనుకునేవాడిని. కానీ ప్రభు ప్రణాళిక ఏముంది ఇక్కడ? వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ విధేయతను పరీక్షించదలుచుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన మాటకు వెంటనే విధేయులుగా ఉండి అంచుల మట్టుకు నింపారు. మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో ప్రభు ఏదైనా మనకి అర్థం కాని ఒక మాట చెప్పినప్పుడు, మనకి తెలియనటువంటి ఒక పని చేయమని చెప్పినప్పుడు, మనము ప్రభువా ఇలా కాదు అలా, ప్రభువా మీరు పొరపడ్డారేమో, ఇది చెప్పబోయి అది చెప్పారేమో అని ప్రభువారికి సలహాలు చెప్తున్నామా? లేదు ప్రభువా, నువ్వు ఒక మాట చెప్పావు, నువ్వు అయ్యగారి ద్వారా ఒక మాట మాట్లాడావు, నువ్వు అమ్మగారి ద్వారా ఒక మాట మాట్లాడావు, నువ్వు వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడావు, లేకపోతే నువ్వు డైలీ మెసేజ్ ద్వారా ఒక మాట మాట్లాడావు. ఈ మాట ద్వారా నేను చేస్తాను ప్రభువా, అది నీ ఆలోచనకు వ్యతిరేకమైంది అయి ఉండొచ్చు, నీ తలంపుకు వ్యతిరేకమైంది అయి ఉండొచ్చు, నీ ప్రణాళికకి వ్యతిరేకమై ఉండొచ్చు. ఇప్పుడు నీ జేబులో ఒక 10 రూపాయలు లేవు, కానీ ఆయన ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరతలో ఉన్నారు, 100 రూపాయలు ఇయ్యి అన్నాడు. ప్రభువా నా దగ్గర 10 రూపాయలు లేవు కదా, వాళ్ళకి 100 రూపాయలు నేను ఎలా ఇస్తాను అని క్వశ్చన్ చేసే కన్నా నువ్వు అడుగేయడం మొదలు పెడితే దారిలో ఎవరో నీకు ఇవ్వాల్సిన వాళ్ళు 200 ఇస్తారు, అది తీసుకెళ్ళి 100 ఇస్తావు. సో నువ్వు అడుగు వేయాలి అక్కడ. అంటే మొదటిగా నీ విశ్వాసం ఏం చేయాలి? నీ కార్యములన్నిటినీ దాటుకొని విశ్వాసం నిలబడాలి. నా జేబులో 10 రూపాయలే ఉన్నాయి కదా, నేను 100 రూపాయలు ఎట్లా ఇస్తాను అనేది విశ్వాసం కాదు. ప్రభు చెప్పాడు వాళ్ళకి 100 ఇమ్మని, నేను వెళ్తాను, నాకు ప్రభు ఇస్తాడు.
అమేన్. హల్లెలూయా. నిద్రపోతున్నారు ఎవరైనా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన స్థితిని చూడొద్దండి, మన పరిస్థితులను చూడొద్దు. ప్రభు మాట ముందు పెట్టుకొని మనం ఒక్క అడుగు వేయగలిగితే 9 అడుగులు ఆయన ముందుకు వచ్చి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 6 రాతి బాణలు నీటితో నింపినప్పుడు ఏమన్నా దేవుడు వచ్చి ప్రార్థన చేసి లేదంటే ఏదన్నా మిరాకిల్స్ చేసి ఏమన్నా చేశాడండి? ఏం జరిగిందండి అక్కడ? జస్ట్ ముంచి తీసుకెళ్ళి వాళ్ళకి పోయమన్నాడు. అక్కడ ఏమి చిన్న ప్రార్థన కూడా చేయలేదండి. సో ఇక్కడ నేను ప్రాముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన జీవితాల్లో ఒక లోటు ఉన్నప్పుడు అది ప్రభు వరకు తీసుకెళ్ళాలి. ప్రభు వరకు తీసుకెళ్ళినప్పుడు ఒక అసాధ్యమైన విషయం ప్రభు చెప్తూ ఉన్నప్పుడు, ఒక మనకి సాధ్యం కాని విషయం ప్రభు చెప్తున్నప్పుడు, ప్రభువా ఇది నాకైతే అసాధ్యము, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను విశ్వాసం ఉంచి, నేను విధేయత ఉంచి ఈ కార్యం చేయడానికి నేను ముందుకెళ్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసి మీరు ముందుకెళ్ళినప్పుడు కార్యం జరిగిపోతుంది. ఇక్కడ అదే జరిగింది. కానాను వివాహంలో జరిగిన కార్యం అదే. ప్రభువారు ప్రార్థన చేయలేదు, ప్రభువారు చేతులు ఉంచలేదు, ప్రభువారు ఏమీ చేయలేదు. కేవలము వారి విశ్వాసము, వారి విధేయత వారి జీవితాల్లో కార్యం చేసింది. సో మన జీవితాల్లో మనం కార్యం చూడాలంటే, మన జీవితాల్లో మేలైనది శ్రేష్టమైనది మనం పొందుకోవాలంటే, 1 విశ్వాసం ఉంచాలి, 2 విధేయత చూపించాలి. అనేక పర్యాయాలు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారండి. వాక్యం ద్వారా మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతారు. సేవకులు మెసేజ్ చెప్తున్నప్పుడు సేవకులు మెసేజ్ ద్వారా ఇష్టపడతారు. కానీ అది చాలా వ్యతిరేకంగా ఉంటుంది, మన మన ప్రణాళికకు వ్యతిరేకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక స్థలం ఉంది, ఎవరో ఒక 100 సిమెంట్ బస్తాలు ఇచ్చారు, ఒక ఐరన్ ఇచ్చారు, ఇల్లు కట్టేద్దామని అనుకుంటాం. కానీ 1 నిమిషం దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా ఇదిగో ఇన్ని ఈవులు ఉన్నాయి ఇక్కడ, నా కళ్ళతో చూస్తే అన్ని టక్ అయిపోతాయి, కానీ ఇది నీ చిత్తమా కాదా అని అడగాలి. ప్రభు వారు అనుకుందాం, అసలు అమ్మ ఇప్పుడు ఇల్లు కట్టడం శ్రేష్టం కాదు, కట్టొద్దని చెప్పారు అనుకోండి, అదేంటి ప్రభు అన్నీ ఉన్నాయి కదా అని ఇక్కడ లోకపు ఈవులు, లోక జ్ఞానము పని చేయకూడదండి. కేవలము దేవుని జ్ఞానం పనిచేయాలి, దేవుని మాట పనిచేయాలి, దేవుని మాట చొప్పున లోబడాలి. ఇఫ్ యు ఆర్ క్యాపబుల్, మీకు అన్ని క్యాపబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ప్రభు వద్దు అంటే ఆగిపోయే స్థితి మనలో ఉండాలి, ఆ విధేయత మనలో ఉండాలి. మనం అన్నిటికీ సమర్థులం అని తెలిసినా కూడా ప్రభు ఆగు అన్నప్పుడు ఆగిపోవాలి. చాలా పర్యాయాలు ప్రభు వారు, మీరు పాత నిబంధన చదివితే, ప్రభు శక్తిమంతుడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. ఇది మొదటి అద్భుతము. యాక్చువల్గా ప్రభువారు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత కానాను విందులో చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఇది. సో ఇంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు కొన్ని పర్యాయాలు మీరు వాక్యం చదివితే రాత్రిపూట ఒంటరిగా వెళ్ళిపోతాడు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్కడ వ్యతిరేకత ఉందని తెలిస్తే వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభువారు. మనకు కూడా, శిష్యులకు కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? ఈ గ్రామంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటే, లేదంటే మీరు వెళ్ళిన గ్రామంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారనుకుంటే మీ పాదధూళి విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు? ప్రభు ప్రార్థన చేసి ఆ గ్రామాన్ని మార్చేయచ్చు కదా? కాదు, ఆయనకి ప్రణాళికలు ఉన్నాయి, ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఆయన ఒక పర్పస్తో చేస్తారు ప్రతిదీ. సో మన జీవితంలో మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, మన జ్ఞానంతో ముందుకెళ్ళడం కాదు, మన తెలివితో ముందుకెళ్ళడం కాదు, మన ప్రణాళికలతో ముందుకెళ్ళడం కాదు, ఆయన జ్ఞానాన్ని అంగీకరించుకోవాలి, ఆయన ప్రణాళికలను అంగీకరించుకోవాలి. మన జీవితంలో ఆయన ప్రణాళికలను అలౌ చేయాలి, అనుమతించాలి. ఏమండి, ఆయన బలవంతంగా మనల్ని లాక్కొని వెళ్ళే దేవుడు కాదు. ఆయన చాలా పౌరుషం కలిగిన దేవుడు అంటండి. ఏం దేవుడు? చాలా పౌరుషం కలిగిన దేవుడు. మనము అడిగితేనే చేస్తాడు, మనం ఆయనకు విధేయులుగా ఉంటేనే చేస్తాడు. మనల్ని బలవంతంగా లాక్కెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. సో మనం ఎంత విధేయత చూపిస్తామో, ఎంత లోబడతామో అంత హెచ్చించే దేవుడు, అంత మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టే దేవుడు. చాలామంది యవ్వనస్తులు నా దగ్గర ఫోన్ చేసి మాట్లాడే విషయం ఏంటంటే, అన్న నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎక్కువ మంది మాట్లాడే మాట, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను. ఎందుకు అంటే సమయం ఉండట్లేదు. సమయం కుదుర్చుకో, కొంచెం సమయం కుదుర్చుకో. 24 గంటలు ఇచ్చాడు దేవుడు. యాక్చువల్గా 2 గంటల 40 నిమిషాలు దేవుడిది. సో 2 గంటల 40 నిమిషాలు కుదరకపోతే 2 నిమిషాలతో మొదలుపెట్టు. మొదటి దినాన 2 నిమిషాలు ప్రార్థన చేయి, దాన్ని దేవుడు కొన్ని దినాలకి 20 నిమిషాలు చేస్తాడు, దాన్ని 2 గంటలు చేస్తాడని చెప్తాను.
కొంతమంది యవనస్తులు మరి ముఖ్యంగా ఈ దినాల్లో ఆ, పాపం ఎక్కడుందండి ఏమండి? సెల్ ఫోన్. గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, పర్లేదు. సెల్ ఫోన్లో ఉంది పాపం. ఇది ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? చేతిలోకి వచ్చేసింది. ఇదివరకు పాపం చేయాలంటే, మా యవన ప్రాయంలో మేము పాపం చేయాలంటే ఎక్కడికో పరిగెత్తాల్సి వచ్చేది, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇది పట్టుకొని కూర్చుంటే పాపం. సో ఈరోజు యవ్వనస్తులు నిలవబడడం చాలా కష్టతరమైన విషయం అండి. నిజంగా ఈ బిడ్డలు ఇక్కడ కూర్చొని ఇంత కష్టపడి పని చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా జీవితంలో చాలా ఆశీర్వదించబడిన వారు. అనేక మంది ఇదే ఏజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ కలీగ్స్ అయిన వాళ్ళు, వీళ్ళతో పాటు చదువుతున్న వాళ్ళు బయట బయట తిరుగులాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నారంటే దేవుని మహాకృప అండి. సో ఈ దినాలలో యవ్వనస్తులు తాను నిలదొక్కుని దేవుని సన్నిధిలో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నప్పుడు, యవనస్తులతో ఎక్కువ ఎవరు ఉంటాడంటే సాతాను ఉంటాడండి. ఎప్పుడు పక్కనే తిరుగులాడుతూ ఉంటాడు. ఏం చెప్తాడంట, నువ్వు ఇవాళ పాపం చేసావు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నీ ప్రార్థన అయినా వినడం, నువ్వు ఇవాళ పాపం మాట్లాడావు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నీ ప్రార్థన వినడం అని చెప్తాడంట ఇలా. సో వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే, తమ్ముడు నీకన్నా ఎక్కువ పాపం చేశాను నేను ఇవాళ, నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవా పాపం చేశాను, నన్ను క్షమించని అడుగుతాను. లోకంలో ఉన్న ప్రతి వారము పాపులమే నాయన. సో మీరు ప్రార్థన చెయ్యకుండానట్లు సాతాను మిమ్మల్ని ఎక్కడైతే ఆపుతున్నాడో ఆ గీత దాటుకొని వచ్చి ప్రార్థన చేయండి. మిమ్మల్ని నిలవనీయడు. మీరు ప్రార్థన చేస్తుంటే చెవులో దూరు చెప్తానే ఉంటాడు, నీ మాట ఎన్ను దేవుడు, నీ ప్రార్థన ఎన్ను దేవుడు, నీ మాట అంగీకరించడు దేవుడు, ఇది మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా మీరు దేవుని స్తుతిస్తూనే ఉండండి, మీరు దేవుని గణపరుస్తూనే ఉండండి, మీరు దేవుని మహిమపరుస్తూనే ఉండండి. కొద్దిసేపు మహిమపరచిన తరువాత కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత దేవుని సన్నిధి మిమ్మల్ని కమ్ముకుంటుంది. అలనాడు ఒక అసాధ్యమైన కార్యం జరిగిందండి. ఏదండి? పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను కమ్ముకుంటే కన్యక గర్భం దాల్చింది. అలాగే ఈ దినాన పాపము నుంచి మనల్ని విడిపించడానికి తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు ఈ దినాన మనం చేస్తున్నటువంటి నిత్యము మాట్లాడుచున్నటువంటి తప్పు మాటలు కానీ, తప్పు పనులు కానీ, అబద్ధములు కానీ, పాపములు కానీ, వాటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు మనతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? మనము అంగీకరించాలి. దేవా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, దేవా ఇదిగో నేను ఈ పాపం చేశాను, దేవా నేను ఈ దోషం చేశానని మనం అంగీకరించగలిగితే ఆయన మన పాపం నుంచి విడిపించి మనల్ని నిలబెట్టుకోవడానికి సమర్థుడిగా ఉన్నాడు. మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వనస్తుల కోసం మనం నిత్యము ప్రార్థన చేయాలి. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి యవ్వనస్తుల కోసం మనం నిత్యం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా పరిచర్యలో పాల్గొంటున్నటువంటి యవ్వన బిడ్డల కోసం చాలా ఎక్కువ ప్రార్థన చేయాలండి. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, చాలా సాతాను దాడి ఉంటుంది. వాళ్ళ ప్రయాణాల్లో క్షేమం ఉండాలి, వాళ్ళ స్నేహితుల మధ్య వాళ్ళు సెపరేట్గా ఉండగలగాలి. సో అందరూ పిక్నిక్ వెళ్తున్న టైంలో వీళ్ళు వచ్చి మందిరంలో గడపగలగాలి. సో ఈ యవ్వన బిడ్డల కోసం చాలా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలండి. మీకు కనబడిన ప్రతి యవ్వన బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులు దీవించబడతారు. మీ సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరి కోసం పేరు పేరు చొప్పున ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులు ఆశీర్వదించబడతారు. నాకు 2 బిడ్డలండి, ఒక బాబు ఒక పాప. మేము వాళ్ళ విషయంలో ఒకటే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. నా భార్య ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది. అంటే తన హౌస్ వైఫ్, పొద్దున్నే పిల్లల్ని పంపించేసి ఇంకా మరలా తను భోజనం చేసేంత వరకు ప్రార్థన చేస్తుంది. మరలా భోజనం చేసి 1 గంట విశ్రాంతి తీసుకొని మరలా సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తుంది. మరలా ఇట్లా ప్రార్థనే పని తనకి, ఇంకా వేరే పని ఏమి ఉండదు. సో ప్రార్థనలోనే ఉంటుంది. సో నేను సాతాను వచ్చి నాకు ఏదైనా చెబుతున్నప్పుడు, నీతో నాకు పని లేదులే నువ్వు వెళ్ళు అన్నట్టు నేను మాట్లాడతాను. సో ఇంత గట్టిగా మేమిద్దరం ఉంటాం. ఇదిగో నీకు ఈ నెల నీకు శ్రమ పెట్టబోతున్నాను, లేకపోతే నిన్ను ఇక్కడ పడైపోతున్నాను, లేకపోతే నీకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే నువ్వు హాస్పిటల్ పాలవుతావు, ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను పాటలు పాడుకుంటుంటా. సో నన్ను ఏం చేయలేదు, సో నా భార్యను ఏం చేయలేదు. సో దాడి ఎక్కడ ఉంటుందంటే మా 2 బిడ్డల మీద ఉంటుంది. మా 2 బిడ్డల ద్వారా చాలా శోధన వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యవ్వనస్తులు, వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ.
సో వాళ్ళ ద్వారా సాతానుడు మమ్మల్ని శోధించాలని చూస్తూ ఉంటాడు. సో యవ్వన బిడ్డలు ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళ కోసమే కాకుండా చుట్టూ ఉన్న యవనస్తులందరి కోసం ప్రార్థన చేయాలండి. దేవుడు వాళ్ళనే కాకుండా మన బిడ్డలను కూడా విడిపిస్తాడు. సో ఇక్కడ కానాను వివాహంలో ఒక లోటు ఉంది, మన జీవితాల్లో ఒక లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి మనము దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ విజ్ఞాపన చేసిన వెంటనే కొన్నిసార్లు కార్యములు చేస్తాడు. అది తన ప్రణాళిక అయితే వెంటనే కార్యములు జరుగుతాయి. అది ప్రణాళిక కాని ఎడల మన విశ్వాస పరీక్షలో మనం నెగ్గేంత వరకు చూస్తాడు. ఏమంటాడండి? భరింపలేని బాధలు మనకి ఇవ్వనన్నాడు దేవుడు. వాక్యమేనండి ఇది, నా సొంత మాటేనా? ఏమన్నాడు? భరింపలేని బాధలు ఇవ్వనన్నాడు. సో మన జీవితాల్లో మనం చాలాసార్లు అనుకుంటాం, చాలామంది స్త్రీలు చెప్పే మాట, చాలా కష్టం అయిపోతుందండి అంటారా? చాలా ఇబ్బంది అయిపోతుందండి, అసలు భరించలేకపోతున్నానండి అంటారు. అంటారా? అంటారు. సో దేవుడు అబద్ధికుడు కాదు. చాలా కష్టం అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అవ్వట్లేదు. మనం అనుకుంటున్నాం చాలా ఇబ్బంది అని, చాలా శ్రమని మనం అనుకుంటున్నాం. మార్నింగ్ ఉదయకాలం కరుణాకర్ అయ్య గారి చర్చిలో చక్కని వాక్యం చెప్పారు. పౌలు శ్రమలు తెలుసా అండి? పౌలు గారు తెలుసా అసలు? ఎవరన్నా అడుగుతారా? ఎంతమందికి తెలుసు పౌలు గారు? ఓకే, పౌలు గారు అంటే క్రైస్తవులను చంపేయటానికి, క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయటానికి బయలుదేరినటువంటి వ్యక్తి. చాలా ఉన్నతమైన చదువు చదువుకున్న వ్యక్తి. యూదుడు. యూదయ మతాన్ని కాపాడడం కోసం క్రైస్తవులందరినీ చంపివేయాలనుకున్న వ్యక్తి, బయలుదేరిన వ్యక్తి దమస్కు మార్గంలో క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు దేవుని చేత హెచ్చరించబడి, దేవుని చేత మార్చబడి, దేవుని సంఘాన్ని ఈ దినాన ఉన్న సంఘాలన్నీ పౌలు ద్వారానే కట్టబడ్డాయి. సో ఎంతో మంచి సువార్థికుడు. పత్రికలు ఉంటాయి కదా, పత్రికలన్నీ పౌలు గారు రాసిన పత్రికలే. సో అంత ఘనమైన సేవకుడు అంట. పలు మార్లు జైల్లో ఉన్నాడంట. పలు మార్లు విస్తారంగా కొట్టబడ్డాడంట. అనేక పర్యాయములు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. ఎంత శ్రమ పెట్టబడ్డాడంట పౌలు గారు. అంత శ్రమల కన్నా మనల్ని ఎవరైనా జైల్లో పెట్టారండి? మనల్ని ఎవరైనా బెత్తం పట్టుకుని కొడుతున్నారండి? సో పౌలు గారి శ్రమల కన్నా మన శ్రమలు ఎక్కువ కాదు. సరే, పౌలు గారు అందరికీ పరిచయం లేకపోతే పక్కన పెడితే, యేసుక్రీస్తు గారు పరిచయం ఉన్నారండి అందరికీ? యేసుక్రీస్తు వారు పరిచయం లేదు అంటే కష్టం. హల్లెలూయా! ఎంతమందికి పరిచయం ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆయన సిలువ శ్రమలు చూశారు కదండి, ఎంత శ్రమ అనుభవించాడండి, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా చీల్చివేయబడింది కదండి. సో ఆయన శ్రమ కన్నా శ్రమ అండి మంది కాదు. భరింపలేని శ్రమలు ఈ దేవుడు ఇవ్వనన్నాడు. ఒక శ్రమ మనల్ని వచ్చి సాతాను చెప్తున్నప్పుడు, నీ పని అయిపోయింది, ఇంకా అసలు ఈ శ్రమని నుంచి నిన్ను ఎవడో తప్పించలేడు అంటే అదేంటది? అబద్ధం. ఏంటండి అది? అబద్ధం. ఈ శ్రమ నుంచి, ఈ కష్టం నుంచి, ఈ నష్టం నుంచి తప్పించడానికి మనకు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారండి. కానీ మరి మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అంత పరిచర్య చేసిన పౌలు గారి జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉందంటండి. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే, పౌలు గారికి దమస్సు మార్గంలో యేసయ్య దర్శనం ఇచ్చినప్పుడు ఆ వెలుగుకి ఆయన కంటి చూపు పోయింది అని చెప్తారు చాలామంది. ఆయనకి కళ్ళు సరిగా కనపడవు అని చెప్తారు. అది బహుశా ఎక్కడ రాయబడలేదు చరిత్రలో, బట్ కొంతమంది అనలైజ్ చేసి చెప్తారు. అట్లా మరి అంత పరిచర్య చేసినటువంటి పౌలు గారు ఒక శ్రమలో ఉన్నారు జీవితకాలం. ఆయన చనిపోయే వరకు ఆ ముళ్ళు ఆయనతో ఉంది. మరి ప్రభువారు తీసేయచ్చు కదా, ఎందుకు తీయలేదు? ప్రభు అంటారు, ఈ ముళ్ళు నా నుండి తీసేయని పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు అంటారు, నా కృప నీకు చాలును. నా కృప, చెప్పండి, నా కృప నీకు చాలును అంటారు ప్రభువారు. సో మన జీవితంలో చాలా శ్రమలు ఉన్నప్పుడు, చాలా కష్టాలు ఉన్నప్పుడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎత్తి పెట్టాల్సిన వాక్యము, ప్రభువా నీ కృప నాకు చాలునన్నావు. ఈ దినాన ఈ శ్రమ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ వేదన నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ కన్నీరు నన్ను ఇబ్బంది పెడుతుంది, కానీ నువ్వు నా కృప నీకు చాలునన్నావు కదా ప్రభువా.
ఆ మాట ఎత్తిపట్టి నేను అడుగుతున్నాను ప్రభువా, నీ కృప నాకు ఇయ్యి. ఈ శ్రమ గుండా నేను నడవటానికి, ఈ వేదన గుండా నేను నడవటానికి నాకు కృప ఇయ్యి ప్రభువా అని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. బైబిల్ వాక్యాలు ఎందుకుంటాయంటే అండి, మనల్ని ఆదరించడానికి, మనం దాన్ని క్లెయిమ్ చేసుకుని, అంటే మనం దాన్ని తీసుకొని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడానికి. ప్రభువా, భరించలేని బాధలు ఇవ్వనన్నావు కదా, ఇదిగో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నీ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. నాకు భరించలేని బాధలు ఇవ్వనన్నావు, కానీ నాకు బాధలు అనిపిస్తున్నాయి, నువ్వు చెయ్యి ప్రభు అని మనం వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలండి. సో మన జీవితంలో ఒక శ్రమ ఉన్నప్పుడు, ఒక వేదన ఉన్నప్పుడు, ఒక కన్నీరు ఉన్నప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలండి. ఈ సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నారండి అందరూ? జాగ్రత్తగా తుడిచేసి ఇంట్లో పెట్టేశారా? ఏం చేస్తున్నారు వాగ్దానం తీసుకొని? రోజు ఆ వాగ్దానం చదవగలిగిన వాళ్ళైతే చదివి ప్రార్థన చేయండి, చదవలేని వాళ్ళైతే దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. నా వాగ్దానం కూడా ఎప్పుడు నాతో పాటే ఉంటుంది. సో ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చారంటే ఈ పేపర్ బాగుందని, లేకపోతే ఈ కార్డు బాగుందని, వెనకాల క్యాలెండర్ ఉందనో కాదండి. ఈ వాగ్దానము ప్రతి క్షణము మన నడకలో, మన పడకలో, మన ప్రతి చోట మనల్ని నడిపిస్తుంది. సో ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానం ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోతే, ఈ వాగ్దానం నాకు సరైంది కాదు అని అనుకుంటే అయ్యగారి దగ్గరకు వచ్చి దీని అర్థం చెప్పండి అని చెప్పండి. అయ్యగారు అర్థం చెప్తారు. ఆ అర్థాన్ని గుర్తు చేసుకొని ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నన్ను నడిపిస్తుందని అది ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. డెఫినెట్గా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలే ఇస్తాడు. ఆ వాగ్దానం మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇదేంటి నాకు ఈ సమయంలో ఎలాంటి వాగ్దానం వచ్చింది ఏంటని మనం అనుకోవచ్చేమో, కానీ ప్రభు ప్రణాళిక ప్రకారం అది మనకు శ్రేష్టమైనది, అది ఉన్నతమైనది. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, విశ్వాసంలో ఉన్నప్పుడు శ్రమలు ఉంటాయి, విశ్వాసంలో ఉన్నప్పుడు వేదనలు ఉంటాయి, విశ్వాసంలో ఉన్నప్పుడు కన్నీరు ఉంటుంది. ఎవరైతే దేవుని నమ్ముకుంటే శ్రమలు ఉండవని చెప్తున్నారో అది అబద్ధం. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో శ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ వాటన్నిటి గుండా నడవగలిగిన శక్తి దేవుడిస్తాడు. హల్లెలూయా. వాటన్నిటి గుండా నడవగలిగిన శక్తి దేవుడిస్తాడు. అంతేగాని శ్రమ వెళ్ళిపోవాలి, వేదన వెళ్ళిపోవాలి, కన్నీళ్ళు వెళ్ళిపోవాలి కాదు. వాటన్నిటి గుండా నడవగలిగినటువంటి శక్తి దేవుడిస్తాడు. అందుకు సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన అంతమందిని బాగు చేసిన వ్యక్తి, అన్ని అద్భుత కార్యములు చేసిన వ్యక్తి సిలువ పైకి ఎక్కకుండా ఉండగలడు కదా. వాళ్ళందరూ ఆయన్ని కొడుతున్నప్పుడు వాళ్ళందరినీ ఆయన కొట్టకుండా చేయగలడు కదా. కానీ శ్రమల గుండా వెళ్ళడం తండ్రి చిత్తం. ఆ శ్రమల గుండా ఆయన వెళితేనే మనకందరికీ రక్షణ వచ్చింది. అదేవిధంగా ఈ దినాన ఒక శ్రమ మనల్ని రాటు తేల్చాలి. ఏం తేల్చాలండి? క్రీస్తులో రాటు తేల్చాలి. మళ్ళీ బయట కాదు, బయట విషయాల్లో కాదు. ఎవరన్నా మనల్ని వచ్చి కొడుతున్నాడు అంటే మళ్ళీ వాడిని కొట్టడానికి బలవంతులు అవడం కాదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడంలో రాటు తేలాలి. మన శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు పౌలు గారు అన్నారు కదా, ఈ ముళ్ళు తీసివేయి అంటే ప్రభు ఏమంటున్నారు? నా కృప నీకు చాలా అంటున్నారు. సో ఈ శ్రమ తీసివేయి కాదు, ఈ శ్రమలో నేను నడవాలి, నాకు శక్తి కావాలి. హల్లెలూయా. ఈ కన్నీళ్లలో నేను నడవాలి, నాకు శక్తి కావాలి. ఈ కన్నీళ్ల ద్వారా అనేక మందికి నేను సాక్ష్యంగా మారాలి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నువ్వు మందిరానికి వెళ్ళినప్పటి నుంచి నీకు అన్ని శ్రమలేనమ్మా, ఎందుకు వెళ్తున్నావు? అడిగారా? అడుగుతున్నారా? సరే, ఎవరు అడగట్లేదు, మనమే అనుకుంటున్నామా? నేను ప్రభువారిని నమ్ముకున్నప్పటి నుంచి అన్ని శ్రమలే అండి, అన్ని శ్రమలే. అన్ని శ్రమలైనప్పటికీ కూడా దేవుడు నడిపించడానికి శక్తిమంతుడు. ఒక దినాన ఒక వ్యక్తి కుటుంబానికి, బంధువుల కుటుంబానికి నేను వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు, జనరల్గా నేను బంధువుల కుటుంబాలకి వాళ్ళకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించను, కానీ బలవంతంగా తీసుకుని వెళ్ళారు. నేను దేవుని నమ్ముకున్నానని అప్పుడు దాకా ఆయన రండి లోపలికి రండి అన్నారు. ఇట్లా దేవుని నమ్ముకున్నాను నేను అని ఎవరో చెప్పారు, నేను చెప్పాను, నా భార్య చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన చైర్లు తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అది ఆ రోజు ధన్యతగా ఫీల్ అయ్యాను. ఇంట్లోకి వెళ్తే నాకు ఏం నష్టం ఉందో నన్ను బయట కూర్చుండబెట్టాడు, చక్కని గాలి వెలుతురులో కూర్చుండబెట్టాడు. అది ఆ వ్యక్తిని నన్ను గతించిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో లోకంలో మనం అవమానాలు పొందినప్పుడు, దేవుని నిమిత్తము మనం అవమానాలు పొందినప్పుడు అది ధన్యత. నేను చాలా మందికి సాక్ష్యం చెప్తాను ఈ విషయం. నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు నన్ను బయట కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం వేసింది. అందరితో పాటు నేను
లోపలికి వెళ్ళి కుర్చీల్లో కూర్చోకుండా బయట కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. సో దేవునిలో మనం ఆనందించగలిగినప్పుడు దేవునిలో మనం ప్రతి శ్రమని కూడా ఆనందిస్తాం, ప్రతి కన్నీటిని ఆనందించగలుగుతాం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, చిక్కుముడులు వస్తాయి. మనం సాల్వ్ చేయలేనటువంటి అనేక రకములైన చిక్కుముళ్ళు వస్తాయి. మరి ముఖ్యంగా యవ్వనస్తులకి అనేక రకమైనటువంటి బంధకాలు వస్తాయి, పడవేసే స్థితిలో వస్తాయి, లాగి పడవేసే స్థితిలో వస్తాయి. వీటన్నిటిని బట్టి ప్రభువును స్తుతించగలిగితే, ప్రభు సన్నిధిలో మనం విశ్వాసముతో నమ్మకంతో ఉండగలిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కానాను విందుకు వెళ్ళింది ఆయన విందు చేసుకుందామని కాదు, అక్కడ ఒక అద్భుత కార్యం చేద్దామని. ఆయన కానాను విందుకు వెళ్ళింది అక్కడ ఒక లోటు వస్తుందని ఆయనకు తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆయన మన జీవితాల్లోనికి వచ్చింది మన లోట్లను తీర్చడానికి, మన ఇబ్బందులను తీర్చడానికి, మన రుగ్మతలను తీర్చడానికి. సో మన జీవితంలోనికి వచ్చాడు. మన విశ్వాసం ఎంత, మన విధేయత ఎంత. ఆ రోజు మరియమ్మ గారు తను కన్యకగా ఉన్నప్పుడు గర్భము దాలుస్తావు అని దేవదూత వచ్చి చెబితే, అయ్యో ప్రభువా నాకు ఇది వద్దు, నేను కన్యకగా ఉన్నాను, లోకం నన్ను అవమానిస్తుంది, లోకం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ రోమా ప్రభుత్వం నన్ను శిక్షిస్తుంది అని ఇవి రీజన్స్ ఏం చెప్పలేదు. ఇదిగో నీ దాసురాలను, ఏం చెప్పిందండి? ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం ప్రభు చిత్తము జరుగునుగాక అందంటే నీ చిత్తం నాకు జరుగునుగాక. నీ చిత్తం ఏదైనప్పటికీ, అది నాకు శ్రమ అయినప్పటికీ, అది నాకు ఇబ్బంది అయినప్పటికీ, అది నన్ను లోకంలో అవమానమైనప్పటికీ నీ చిత్తం నాకు జరుగునుగాక అన్నది ఈరోజు మనందరికీ ఆశీర్వదింపబడిన స్త్రీగా నిలవబడింది కదండి. సో ఈ దినాన మన జీవితాల్లో దేవుడు అలాంటి అద్భుతాలు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు. మన నుంచి ఆయన ఆశించేది ఏంటంటే విధేయత. అపారమైన విధేయత మనం చూపించగలిగితే, అపారమైన విశ్వాసం మనం చూపించగలిగితే, ఆయన నడువు అన్న మార్గంలో మనం నడవగలిగితే మన జీవితాల్లో కానాను విందులో జరిగినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో చేయగలడు. చివరి వాక్యాల్లో ఉంటాయి, నేను ఇంకా చదవను కానీ చివరి వాక్యాల్లో ఉంటాయి. ఆ విందు ప్రధానిని పిలిచి ఏం చేశారంట? ఇంత మంచి విందు, ఇంత మంచి ద్రాక్షారసం దాచిపెట్టావు, ఇంత చివరి వరకు నువ్వు మంచి రసం దాచిపెట్టావు అని చెప్పి హెచ్చించారంట. సో మన జీవితాల్లో ఆ విశ్వాసము, ఆ నమ్మకత్వం మనం చూపించినప్పుడు మనం లోకంలో కూడా హెచ్చించబడతాం. నేను మొదట్లో చెప్పింది అదే, మీరు ఆశీర్వదించబడతారు ఎప్పుడు? ఆయన మాటలు విన్నప్పుడు. మీరు ఆశీర్వదించబడతారు ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం చూపించినప్పుడు. మీరు ఆశీర్వదించబడతారు ఎప్పుడు? ఆయనలో సంపూర్ణమైనటువంటి విధేయత చూపించినప్పుడు. కండిషన్ అనమాట. 1000 రూపాయలు ఫ్రీ అని పెడతారు. ఏం పెడతారు? 1000 రూపాయలు ఫ్రీ అని పెడతారు. పైన చిన్న చొక్క పెడతారు, ఇట్లా చూసారా? ఆ చొక్కకి తీసుకొచ్చి కింద ఫుట్ నోట్లో రాస్తారు, ఇది చేసిన వాళ్ళకి మాత్రం, అంటే షరతులు వర్తిస్తాయి అంటారు. అవునా? అర్థమైందా? ఇప్పుడు పలానా షాప్కి వెళ్తే 1000 రూపాయల వస్తువులు ఫ్రీ అంటారు. ఇది బాగా పెద్దగా పెడతారు కదా, పైన చిన్న స్టార్ పెట్టి ఆ స్టార్ని కిందకి తీసుకొచ్చి కింద పెట్టి ఏం పెడతారు? షరతులు వర్తిస్తాయంట. ఇక్కడ ప్రభువారు కూడా మన విశ్వాసం ఒక షరతు, మన విధేయత ఒక షరతు, మన నమ్మకత్వం ఒక షరతు. మన శ్రమలో ఉన్నప్పుడు, ప్రాముఖ్యంగా మనం సంతోషంలో ఉన్నప్పుడు కంటే శ్రమలో ఉన్నప్పుడు మనం స్తుతించగలిగితే, అయ్యగారు చెప్పారు, మనం ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు, దేవా నా పక్క బెడ్డోడి కన్నా నా రోగం చిన్నది, దేవునికి స్తోత్రం అనాలి. నా పక్క బెడ్డోడి కన్నా నేను త్వరగా డిశ్చార్జ్ అయిపోతాను, దేవునికి స్తోత్రం. మొన్న అయ్యగారు కరుణాకర్ అయ్యగారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామన్నప్పుడు వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. నిజంగా పాపం అందరూ అస్థి పంజరాల్లాగా అయిపోయి డిఫరెంట్ డిసీజెస్, రుగ్మతలు. నేను క్షేమంగా ఉన్నాను, ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నాం. అదంతా దేవుడిచ్చిన కృపే కదండి, ధన్యతే కదండి. చక్కని ఆరోగ్యంతో నడుస్తున్నాం. చెప్పాను కదా, నిన్నటి దినాన ఒక వ్యక్తి గతించిపోవడం నేను చూశాను. ఆయన దేవుని నమ్ముకోలేదు, సరే అది సెకండరీ. సో ఆయనకి లేని ధన్యత మనకి ఇచ్చాడు. ఈ దినాన మందిరానికి ఆయన రాలేడు, ఒకవేళ రావాలనుకున్నా మన్ను అయిపోయారు, రాలేరు. మనం మన్నుగా లేము, శరీరంగా ఉన్నాం, కదులుతున్నటువంటి శరీరంగా ఉన్నాం. సో మనము దేవుని స్తుతించగలం, మనం పాప క్షమాపణ అడగగలం, మనం పరలోక రాజ్యానికి వారసులు కాగలం. కానీ మన్నైపోయిన వారు ఆయన స్తుతించలేరు, ఆయన్ని గణపరచలేరు. సో ఈ దినాన మరి ముఖ్యంగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, శ్రమలను బట్టి, కన్నీళ్లను బట్టి
అలసిపోవద్దండి, డస్సిపోవద్దండి, విసిగిపోవద్దండి. విశ్వాసంతో ఎదురు చూడండి, నమ్మకంతో ఎదురు చూడండి, విధేయతతో ఎదురు చూడండి. మీరు సంపూర్ణంగా మీ హృదయాలను, మీ శరీరాలను, సమస్తమును మీరు లోబర్చుకోండి దేవునికి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు ఊహించిన దానికంటే ఘనమైనటువంటి కార్యాలు దేవుడు చేయడానికి సమర్థుడు. ఎందుకంటే ఈ విందు ప్రధాని అందరూ తన్ని పొగుడుతారని అనుకోలేదు, కానీ అందరూ తన్ని పొగిడారు కదండి. సో మన జీవితంలో కూడా అందరిలో ఘనమైనటువంటి స్థితి దేవుడు ఇవ్వడానికి మన ఎదల ఎదురు చూస్తున్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే విశ్వాసము, లోబడేతనం, నమ్మకము, నిరీక్షణ ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన విజయాలు చూడగలుగుతాం. దేవుడిచ్చినటువంటి ఈ చిన్నది కాదు, పెద్ద వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పల్లవి పాడి క్లోజ్ చేసుకుందామండి. నాకు గొంతు బాగాలేదు, ఎవరైనా సహాయం చేస్తారా? అందరికి తెలిసిన పాట పాడుకుందాం. నీతో గడిపే ప్రతి క్షణము. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి స్థిరపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరిచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, 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 యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన ఈ పరిశుద్ధ దినము నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుట ఎంతో ధన్యత. అటు ధన్యత మాకు ఇచ్చారు నాయన. నీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి ముఖ్యంగా కీర్తన గ్రంథము ద్వారా 33వ అధ్యాయం ద్వారా మీరెంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో నాయన, ఎంత సామర్థ్యం కలిగిన దేవుడో మీరు నాయన మాకు బయలుపరిచారు. అదే విధముగా ఇదిగో నాయన విశ్వాసములో మేము కొనసాగితే, విధేయతలో మేము కొనసాగితే నాయన, నీ మాట మేము వినగలిగితే మా జీవితాలలో మేము అద్భుతాలు చూడగలమని తండ్రి నాయన ఈ లూకా సువార్త, యోహాన్ సువార్త ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. విత్తబడినటువంటి వాక్యము నాయన ఫలించాలి తండ్రి నాయన, అభివృద్ధి పరచబడాలి నాయన. మేము నెమరు వేసుకోవాలి. ఈ వాక్యము మా జీవితంలో నాయన శ్రమలో ఉన్నప్పుడు మాకు గుర్తు చేయాలి నాయన. ఈ వాక్యము తండ్రి నీవు నాయన సామర్థ్యము కలిగిన దేవుడు అని నాయన, ఈ వాక్యము నీవు శక్తిమంతుడవని నాయన, విశ్వాసము చూపిస్తే, నమ్మకత్వము చూపిస్తే తండ్రి మీరు మా జీవితాలను మార్చగలిగిన దేవుడని, ఇదిగో మారాచేదుగా ఉన్నటువంటి మా జీవితాలను మధురముగా చేయగలిగిన దేవుడు అని ఈ వాక్యము సదాకాలము నాయన మాకు గుర్తు చేయబడిలాగిన సహాయము దయచేయండి. వెత్తబడిన వాక్యము నాయన సాతానుడు ఎత్తుకొని పోకూడదు. మంచి నేలను వెత్తబడాలి నాయన, ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి నాయన. నా జీవితంలో, మా జీవితంలో మీరు చేయదలుచుకున్నటువంటి ప్రతి మేలును తండ్రి మేము పొందుకోవాలి. సహాయం చేసి నడిపించమని తండ్రి నాయన ఈ సంఘాన్ని, ఈ సంఘ కుటుంబాలను నాయన, కాపరి గారిని తండ్రి నాయన, పాస్టరమ్మ గారిని నాయన, వారి కుటుంబీకులను తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను మరి ముఖ్యముగా తండ్రి నాయన, ఇదిగో నీ పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోనండి.
దీవించుము, ఆశీర్వదించుము, సంఘ అవసరాలన్నీ తీర్చుము తండ్రి. నాయన నిశ్చిత్తమైతే నీ రాకడైతే ఆలస్యమైతే తండ్రి మరిన్ని పర్యాయములు మేము కలుసుకొని పర్యంతము తండ్రి నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము నాతో మాతో ఉంచుమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. నాకు మరలా చెప్తున్నాను, నేను సేవకుడిని కాదండి. నేను జాబ్ చేసుకుంటూ ఇట్లా ఎవరైనా పిలిస్తే నేను వెళ్ళి వాక్యం షేర్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. నా ప్రార్థన అవసరత చెప్తాను, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఒక్క నిమిషమే, ఇంక నేను ముగించేస్తాను. నేను బెంగళూరులో ఉంటాను ఒక్కడనే, నా కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది. నేను బెంగళూరులో ఉన్న ప్రాంతము విలేజ్, ఇట్లాంటి విలేజే. దాదాపు నేను 2 వారాలు ఆ ప్రాంతం అంతా వెతికాను, ఎక్కడ ఒక్క చర్చ్ కూడా నాకు దొరకలేదు. నేనున్న ప్రాంతం నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో కొంచెం కష్టతరమైనటువంటి ప్రయాణము. సో నేను ఇంకా వెళ్ళకుండా నేను ఆన్లైనే అటెండ్ అవుతూ ఉంటాను. నేను ఒక్కడనే రూమ్లో ప్రేయర్ అటెండ్ అవుతూ ఉంటాను. అక్కడ నేనున్న దగ్గరలో 2 చర్చిలు ఉన్నాయి. అవి కొంచెం అంటే చర్చిల్లో కూడా ధ్వజస్తంభం ఉంది, విగ్రహాలు ఉన్నాయి, కొబ్బరికాయలు కొడుతున్నారు. సో చాలా విగ్రహారాధన అనిపించింది నాకు. కొంచెం కష్టంగా ఉండి నేను ఇంకా అక్కడికి వెళ్ళకుండా నేను ఆన్లైన్లోనే అటెండ్ అవుతున్నాను. నా కుటుంబము, నేనుండే ఆత్మీయ సంఘము ఏదైతే ఉందో వాళ్ళు మరలా నేను హైదరాబాద్కి రావాలని ప్రార్థన చేస్తున్నారు. సో దేవుని చిత్తమైతే నేను హైదరాబాద్ వెళ్ళి కుటుంబంతో కలిసి వీలైనంత ఎక్కువ పరిచర్యలో పాల్గొవాలని నేను ఆశపడుతున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా ప్రేయర్ సెల్స్ నడిపిస్తూ ఉంటాను. శనివారము నైట్ అంటే ఆదివారం జరిగే ప్రేయర్స్ కోసం, అంటే మా చర్చ్లోనే కాదు టోటల్గా రాష్ట్రం అంతటా జరిగే పరిచర్యల కోసం మేము ప్రార్థన చేస్తాం ఆ రాత్రి అంతా. సో అట్లాంటి కొన్ని ప్రేయర్ సెల్స్, ప్రేయర్ గ్రూప్స్ మేము కలిగి ఉన్నాము. సో నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత అవన్నీ మూతపడ్డాయి. సో అవన్నీ నేను బెంగళూరులో ఉన్నప్పటికి కూడా నేను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు చిత్తంలో నేను ఉండాలి, ప్రభు చిత్తంలో నేను బహుగా ఇంకా వాడబడాలని ప్రార్థన చేయండి. ఇంకొకటి, నాకు 1-to-1 కౌన్సిలింగ్ కోసం చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా వారు ఇబ్బందిలో నాకు ఫోన్ చేసి వారి ఇబ్బంది చెప్పి నన్ను సొల్యూషన్ అడుగుతూ ఉంటారు. ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను వారికి సొల్యూషన్ చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాను. సో ఎక్కువ నాకు 1-to-1 పరిచర్యలోనే నేను ఎక్కువ ఉంటాను. 1-to-1 ఎన్కౌంటరే నాకు ఎక్కువ ఇష్టము. సో అంటే పర్సనల్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళని ప్రభువులో బలపరచటమే నాకు ఇష్టము. సో ఆ పరిచర్యను కూడా దేవుడు దీవించులాగిన ఈ 2026లో నాకు దేవుడి చిత్తమైతే నేను పరిచర్యకి ఫుల్ టైం ఒకవేళ దేవుని చిత్తమైతే రావాలి అని అనుకుంటున్నాను. చాలామంది ఆహ్వానిస్తారు, కానీ నేను ఒకటే చెప్తాను, సేవకులు ఆహ్వానిస్తూ ఉంటారు నన్ను. అరకు ప్రాంతం నుంచి రెగ్యులర్గా ఒక సేవకుడు నన్ను కొంచెం బలవంతం చేస్తూ ఉంటారు, మీరు రండి సేవకని. నేనైతే ఒకటే చెప్తాను, దేవుడు పిలిస్తేనే వస్తాను. ఎందుకంటే దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు కదా, నువ్వెందుకు వచ్చావు నేను రమ్మన్నా అని అడుగుతాడు కదా. సో దేవుని చిత్తమైతే నేను పరిచర్యకి రావాలి, లేదంటే ఇలాగే కొనసాగాలనేది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నా భార్య, బిడ్డలు, నేను కలిసి ఒక చోట ఉంటే ఇంకా ఎక్కువ పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుందని మేమైతే నమ్ముతున్నాం. బట్ ప్రభు చిత్తం ఏదైతే అది జరిగింపబడలాగిన సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. రేపటి దినాన మేమందరం తిరుగు ప్రయాణం అవుతున్నాం. నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను, నా కుటుంబం హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో మా ప్రయాణాల్లో కూడా క్షేమం లాగిన ప్రభు సహాయం చేయలాగిన ప్రార్థించండి. మా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా అంటే నేను ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంటాను, అందరికీ హామీలు ఇచ్చేస్తుంటాను. సో నేను అలా హామీ ఇచ్చి చాలా దాదాపు 29 లక్షలు నేను హామీ ఇచ్చాను. సో ఆయన నాకు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అది నా నెత్తి మీద పడింది. సో నేను కూడా కట్టలేని స్థితిలోనే ఉన్నాను, కానీ నా ప్రభు మార్గం తెరుస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సో నా ఫైనాన్షియల్ కండిషన్ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. ఇక మీదట అనవసరమైన హామీల జోలికి వెళ్ళకూడదని ప్రార్థనలో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, మీ సంఘస్థులందరికీ, యవనస్తులందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. నేను ఏదైనా ఒకవేళ తప్పుగా మాట్లాడితే దయచేసి తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. వందనాలండి. థ్యాంక్ యూ.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతంగా కానాలో జరిగినటువంటి అద్భుత కార్యమును గూర్చి ఆత్మీయ పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలవబెట్టి మనతో మాట్లాడారు గనుక వాటన్నింటి నిమిత్తమై మనం ఏమి విన్నామో, ఏమైతే మనము కనుగొన్నామో ఆ విశ్వాసంలో కొనసాగుతూ దేవుని మహిమార్థమై జీవిద్దాం. దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు తెలియచేస్తున్నాను, ఈరోజు వాక్యం అందించటకు మన మధ్యకు వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు సురేష్ గారికి, అదేవిధంగా మా సహోదరి చెల్లమ్మ గారు రాలేదనుకుంటాండి, ఇంటికాడ ఉన్నారండి. అక్కడ కరుణాకరయ్య గారు మన ఆత్మీయ నాయకులు ఒల్లంపర్ చర్చిలో ఉన్నారు. వారికి, వారి యొక్క బిడ్డలకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా వారి తల్లిదండ్రులు, వారికి సంబంధించిన వారు ఇంకా ప్రభువులోకి రాలేదు, వారి గురించి ప్రార్థించండి. సహోదరులు చెప్పిన అంశాలు మీరు అనుదిన ప్రార్థనలో మీరు తప్పనిసరిగా ప్రార్థించండి. అదేవిధంగా మనం సంఘముగా కూడుకున్నప్పుడు కూడా ఈ విషయాలు గుర్తు చేసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దామని వారికి సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందరం కలిసి ప్రార్థన చేసుకునే ముందుగా చిన్న విషయం, రేపొద్దుట పెండ్లి కుమార్తెను చేస్తారు కనుక సాధ్యమైనంత వరకు ఇళ్ళగాడు ఉన్నవారు అందరూ ఏం చేయండి అమ్మా, అందరూ వచ్చి సహకరించండి. ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరం కలిసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ సేవకులు సురేష్ గారిని పంపించి మాకు కావలసిన ఆత్మీయ సందేశమును మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో కానా అనే వివాహంలో ప్రభువా, ఆ ద్రాక్షారసం అయిపోయిన సందర్భంలో కొన్ని పాఠాలు మాకు నేర్పుతూ వచ్చారు. ఇదిగో నేను నమ్మిన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నిన్ను కలిగి ఉన్న కొన్ని కొరతలు, లోటులు మా జీవితాల్లో ఉంటాయని, అవి మరింతగా మీ దగ్గరకు నడిపిస్తాయనే సత్యాన్ని మాకు బోధించారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, విధేయత కలిగి ఉండాలని, విశ్వాసముతో ఉండాలని ప్రభా మీరు మాకు బోధించిన ప్రతి ఆత్మీయ సంబంధమైన సత్యమును బట్టి వందనాలు. ఆ విధముగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, తదుపరి ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని సెలవిచ్చారు కనుక ఆ విధమైనటువంటి భక్తి విశ్వాసాలతో ముందుకు కొనసాగు కృపనివ్వండి, సహాయం చేయండి. ఏమి విన్నామో ప్రభువా, ఏమి ప్రభువా మేము ఆలకించామో వాటన్నిటిని హృదయమందు భద్రపరుచుకుని అనుదిన మా ఆత్మీయ జీవితంలో నేను వాటి ద్వారా బలపరచబడుతూ శ్రమ, కష్టము, శోధన, ఇరుకు, ఇబ్బంది, నైనా సుఖము, సంతోషము అన్ని సందర్భాలలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని పట్లైనటువంటి నేను ఆసక్తి కొనసాగే కృపనిచ్చి నడిపించండి. ఇదిగోనైనా ప్రభు, ఎంతో భారంతో మా మధ్యకు వచ్చి వాక్యం అందించినటువంటి సేవకులు సురేష్ గారిని బట్టి, మా చెల్లి తండ్రి అయినా సరే నీ సేవకురాలను బట్టి వందనాలు, వారి యొక్క ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు, వారి తల్లిదండ్రులను బట్టి, తోబుట్టులందరిని బట్టి వందనాలు. వారిని అందరినీ కూడా దీవించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ సేవకులనైనా కొన్ని ప్రార్థన అయా అవసరతలు తెలియజేశారు ప్రభు, ఆ ప్రార్థన అవసరత నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభు, ఆర్థికపరమైనటువంటి నాయన పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి నాయన హామీలు ఇవ్వక నాయన ప్రభు, జ్ఞానయుక్తంగా ముందుకు కొనసాగలిగేటటువంటి ఆలోచన కుమారుడికి దయచేయండి నాయన. సేవా పరిచర్య విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీ చిత్తము నీ సేవకుడు ప్రభు నాయన సంపూర్ణ సేవకు వచ్చుట మీ ఇష్టమైతే ప్రభు, నీ కుమారునికి నాయన వాక్యము ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ ప్రభు మీ ఏర్పాటును తెలియజేసిన ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకుని ప్రభు అనేకులను నీ యొక్క సన్నిధికి నాయన ఆకర్షించే రక్షణలో కొనసాగునట్లుగా నీ బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి ప్రభు. అలాగే నా ప్రభు, బెంగళూరులో తండ్రి పనిచేస్తున్నారు, అయితే భక్తి జీవితానికి అక్కడ కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రభు. అంతకు మునుపు ఉన్నటువంటి నాయన ప్రభు ఆత్మ సంబంధమైన అనుభవాలు అక్కడ కొనసాగించుటకు వీలు లేదని ప్రభు నీకు సేవకుడు తండ్రి బాధపడుతూ ఉన్నారు కనుక నాయన యేసు నామములో నాయన మీ చిత్తం ఏదైతే అది మయా తండ్రి గతించిన కాలము కంటే మరింత పరిచర్య చేస్తూ ఒకవేళ బెంగళూరులో ప్రభు, ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల అయినటువంటి ప్రణాళిక చొప్పున నీ కుమారుడిని, దాసుని అక్కడికి నడిపిస్తే ఆ ప్రణాళికను ప్రభు మీరు విస్తరింపజేసిన ఆయన దానికి ద్వారాలు తెరవండి నాయన. ఒకవేళ అక్కడ కాకూడదు అయ్యా హైదరాబాదే రావడం నీ చిత్తమైతే మరలా తండ్రి తిరిగి అక్కడ తీసుకురండి. మీ ఏదేమైనా మీ చిత్తానికి నీ దాసుని అప్పగిస్తూ ఉన్నాను, మీరే నడిపించండి, మీ చిత్తములో కొనసాగు కృపనివ్వండి, సహాయం చేయండి నాయన. అలాగే ప్రభువానికి వందనాలు. వారి బిడ్డలను అయ్యా తండ్రి మా సహోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభునికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి చంటి బిడ్డను ప్రభు, యవనస్తులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ వారానికి కావలసినటువంటి ఆత్మీయత,
ఈ వారానికి కావలసినటువంటి విశ్వాసము, పరిశుద్ధత సమృద్ధిగా మాకు అనుగ్రహించి ప్రభువా, ఇదిగో నీ నామానికి మహిమకరంగా నడుచుకోగలిగిన కృపను, భాగ్యమును మా అందరికీ కూడా దాయిచ్చేయండి ప్రభువా. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ నామానికి మహిమ తీసుకురావాలనేటటువంటి గొప్ప ఆలోచన చేత మేము బ్రతక కృపనిచ్చి నడిపించండి. అలాగనే నా ప్రభువా, ఇదిగో రేపొద్దున కుమార్తెను, పెండ్లి కుమార్తెను చేస్తూ ఉన్నాం, దాని అంతటి విషయంలో సహాయం చేయండి. ఎదిగోనైనా ప్రభా, మంగళవారం రోజున ప్రభా అయా పెండ్లి కుమారుని దరిపు వారు ప్రధానం తీసుకుని వస్తూ ఉన్నారు. క్షేమకరంగా అయా నడిపించండి. ప్రధాన కార్యక్రమాన్ని అంతటిని కూడా దీవెనకరంగా జరిగించండి. 21వ తారీఖు అనగా బుధవారం రోజున ప్రభా కాకినాడలో నాయన నీ ప్రియదాసులనైనా ప్రభా గుత్తుల శ్రీనివాస్ గారి ఇంటనైనా వారి ప్రాంగణంలో వివాహం జరగబోతోంది. దాని అంతటికి కావలసిన సమృద్ధిని అనుగ్రహించండి. సమస్త ఏర్పాట్లను మీరు అనుగ్రహించండి. నీ సేవకులను ప్రభా నిలవబెట్టిన ఆయన పరిశుద్ధ వివాహమును పరిశుద్ధముగాను ఘనముగాను జరిగించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. జతపరచబడుతున్నటువంటి వధూవరులను మీరు సిద్ధపరచండి నాయన. ఇరువురు యవనస్తులను ప్రభా ఆత్మానుసారంగా నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదుగోనైనా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ప్రయాణం కృపలను ఇచ్చి నడిపించండి నైనా. వారికి కూడా తండ్రి కావలసిన ఆలోచన చెప్పండి ప్రభా. ద్రవ్యమును అనుగ్రహించండి. అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించమని, మీరే మేలు చేయమని ఇదిగో ప్రభు మరొకసారి నీ సేవకుల్ని, వారి కుటుంబాన్ని బలపరిచి వాడుకుని అనేకుల యొక్క రక్షణార్థమై ప్రభా నీ బిడ్డను, వారి కుటుంబాన్ని ప్రభా స్థిరపరిచిన ఆయన ప్రభా ఆశీర్వదించమని, అయ్యా తండ్రి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అలాగున తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సమాధానములు చేరి వచ్చిన మనకెల్లరకు, మరి ముఖ్యంగా ఈ రోజున వాక్య సందేశంనిచ్చి ఆత్మీయ జీవితంలో మనల్ని బలపరుచుటకు దేవుడు వాడుకున్నటువంటి ప్రియ తన సేవకుని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన వారిని, వారి ప్రయాణాలను, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నందు ఆయనే సహాయం చేసి బలపరిచి దీవించును గాక. యేసు రక్తమే జాన్, ప్రభేసు రక్తమే జాన్, ప్రభేసున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ రోజున వాక్య సందేశం ఇచ్చిన ప్రియ సహోదరులు సురేష్ గారికి కూడా మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వందనాలు చెప్పండి అమ్మా.